అందరికీ నమస్కారం. ఈరోజు కథ. అది పచ్చని పల్లెటూరు. ఆ పల్లెటూరులో పాతకాలం నాటిదే అయినప్పటికీ ఎప్పటికప్పుడు రెనోవేషన్లు చేయించడం వల్ల కొత్తగా మెరిసిపోతున్న పెయింట్లేయించిన ఒక పెద్ద భవంతి. ఆ భవంతిలో భారీ ఎత్తున ఒక వ్రతం జరుగుతోంది. ఆ వ్రతం దగ్గర ఒకవైపున హడావిడిగా దంపతులు పీటల మీద కూర్చుని, మరొక వైపున వచ్చిపోయే చుట్టాలు, మర్యాదలు, భోజనాల ప్రిపరేషన్లో, ఇంకొక వైపున ముత్తైదులకి వాయినాలు సిద్ధాలు చేసుకుంటూ పంతులు గారు అది ఇది అని చెప్తూ చాలా హడావిడిగా ఉంది వాతావరణం. మొత్తానికి వ్రతం అయిపోయిందని స్వస్తి చెప్పి పంతులు గారు దక్షిణ తీసుకుని వెళ్ళగానే ఆ ఇంటి యజమానురాలైనటువంటి పెద్దావిడ అక్కడ ఉన్న ముత్తైదులందరికీ ఆవిడ కోడలు బొట్టు పెట్టి గంధం రాస్తూ ఉంటే, వాళ్ళు పసుపు కుంకుమలు సూత్రాలకి పెట్టుకుంటూ ఉంటే వాయినాలు ఇచ్చుకుంటూ వెళుతోంది. ఈలోగా ఆ ఇంట్లోకి సడన్గా ఒక అమ్మాయి జరుగుతున్న ఈ శుభకార్యానికి సంబంధం లేని విధంగా జీన్స్ ప్యాంటు పైన ఒక టాపు వేసుకుని, ఒక 4 ట్రాలీలు తీసుకుని, కూలింగ్ గ్లాసెస్ అలా తల మీద పెట్టుకుని ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. వచ్చేసరికి ఆ అమ్మాయిని అలా చూస్తూ నిలబడ్డారు అందరూ. లోపలికి వచ్చిన అమ్మాయి లగేజీ పెట్టెలన్నీ ఓ పక్కకి తోసేసి అలా హాల్లోకి వచ్చి నడి మధ్యలో నిలబడింది. ఆ ఇంటి యజమానురాలైన పెద్దావిడ అందరికీ వాయినాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్కళ్ళు అందరూ కలిసి, అప్పటి వరకు హడావిడిలో ఉన్నారేమో ఆడవాళ్ళు, అందరూ కలిసి ఆ అమ్మాయి వైపు విచిత్రంగా చూస్తుంటే ఆ అమ్మాయి వీళ్ళ వైపు ఇంకా విడ్డూరంగా చూస్తోంది. ఆంటీలు, అక్కలు, బామ్మలు, వదినలు ఇలా వరుసలు పెట్టి పిలుచుకుంటూ అందరూ అత్తయ్య, పిన్ని, పెద్దమ్మ అనుకుంటూ మెడ తిరగకుండా నగలు, పెద్ద పెద్ద అంచుల కంచిపట్టు జరీ చీరలు, తలల్లో ఇన్నిన్ని పువ్వులు పెట్టుకొని, అబ్బో చూడటానికే అమ్మవార్లందరూ ఒకే దగ్గర ఉన్నట్టు కనపడేసరికి ఆ అమ్మాయి అలా చూస్తూ నిలబడితే ఆ పెద్దావిడ వెళ్ళి, ఎవరమ్మా నువ్వు అని అడిగితే, అమ్మమ్మ నేనే అనేసరికి ఆవిడ గుండె ఒక్కసారిగా పులకించిపోయి, నువ్వు నువ్వు నువ్వేనే అంటే, నేనేనే అనేసరికి అమ్మా అని కౌగిలించేసుకుంటే, మాండవి అంటే గుర్తున్నానే, మర్చిపోయావేమో అనుకున్నాను అనేసరికి, మహాలక్ష్మి అత్తయ్య ఇక్కడే ఉన్నా అనేసరికి, మాండవే అనేసరికి, బుజ్జి అంటే అత్తేగా అన్నా, కావునమ్మా మీ అత్తయ్యేనే అనేసరికి, మామయ్యేడి అనేసరికి అప్పుడే బయట నుంచి వస్తున్న ఒక ఆయన, ఎవరమ్మా ఈ అమ్మాయి, ఎవరమ్మాయి ఏంటి, మీ పెద్ద చెల్లెలు కూతురండి అనేసరికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి, బుజ్జి అనేసరికి, మీ మామయ్యమ్మ అనేసరికి, హాయ్ మామయ్య అని ఆ అమ్మాయి కౌగిలించుకున్నాక, తాతేడి అదుగో అన్నట్టు చూపించింది అమ్మమ్మ. అమ్మమ్మ భానుమతి, తాత శ్రీమన్నారాయణ గారు ఇంకా పాన్పు దిగలేదా? అయ్యో దిగి చాలాసేపు అయ్యిందమ్మా, దిగకే పీటల మీద కూర్చొని కాళ్ళు పట్టినాయని వెళ్ళి సింహాసనంలో ఆసీనుడయ్యాడు మీ తాత అన్న తర్వాత, హాయ్ తాత అనేసరికి ఏం మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పుకొని కూర్చున్నాడు శ్రీమన్నారాయణ. అంతా దాంట్లో ఆయన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో ఇన్నాళ్ళు లేని కొత్త చుట్టరికాలు ఏమిటో, నోరు ముయ్యవే చాలే గాని, అది నీ అక్క కూతురు, ఎవరో పరాయి వాళ్ళ పిల్లైనట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మొహం పగలగొడతాను. ఇది ఇంకా బాగుంది, కొత్తోళ్ళు వచ్చారు కదా అని చెప్పి పాతోళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటారు, అధిక ప్రసంగం నీకు అలవాటేగా అని మహాలక్ష్మి అనేసరికి, ఎవరు వీళ్ళు అన్న తర్వాత చెప్తాలేమ్మా అని అక్కడున్న వాళ్ళంతా భోజనాలకని హడావిడిగా తరలి వెళుతూ ఉండగా, ఎవరు అనుపమ కూతురే అనేసరికి అన్నాక, ఎంత ముద్దుగా ఉంది పిల్ల, బొమ్మలాగుంది, ఎంత చక్కగా ఉందో, చదువుకున్నావేమే అని అడిగితే, చదువుకున్నాను, ఏం చదివా, ఇంజనీరింగ్ అయిపోయిందే అన్న తర్వాత, మీ నాన్న బాగున్నాడా, అలాగే ఇంకా కోపంగానే ఉన్నాడా మీ తాతయ్య వాళ్ళ మీద
మా నాన్నకి ఏం కోపం కాదు, మా నాన్న చాలా మంచోడు. మొత్తానికి నీ మనవరాలు వాళ్ళ నాన్నని వెనకేసుకొస్తుందిగా, మా నాన్నకి కారణం లేకుండా కోపం రాదులే బామ్మలు అనేసరికి, బాగా నచ్చుద్దులే నీ మొగుడికి అనేసరికి, రామ్మా రారా అని ఆ అమ్మాయిని తీసుకెళ్ళబోతుంటే, నువ్వు ఆగు అన్నాక, విష్ణు నాన్న అంటే, ముందు ఎందుకొచ్చిందో కనుక్కొని పంపించేసే. నేనేమి వెళ్ళటానికి రాలేదు తాత, నాకు ఇక్కడ మనవరాలిగా హక్కుంది కాబట్టే ఉందామనే వచ్చాను. అయినా నేనుండకూడదా ఏంటి ఏ ఇంట్లో? ఏమైందంట? ఉంటే పెద్దవాళ్ళు మీరు అనుకుంటే అసలు నాకు అదేంటో తెలుసా? అయినా నన్నెలా బయటికి పంపించేస్తావు నువ్వు అనేసరికి, అంత రోషం పౌరుషం ఉన్న మీ నాన్న నిన్నెలా పంపాడో అనేసరికి మహాలక్ష్మి కలగజేసుకొని, ఏంటి మావయ్య ఇదే శుభమా అంట, ఇంట్లో ఇంత పెద్ద వ్రతం చేసుకునే ఆడపిల్ల ఇంట్లో నట్టింట్లోకి అమ్మవార్లా అడుగు పెట్టిందే. అలాంటి పిల్లని మీరే అంటారుగా, ఇంటికి ఎవరొచ్చినా శత్రువులైనా ఆతిథ్యం ఇవ్వాలని. అలాంటిదే తనేమైనా పరాయిదా? ఈ ఇంటితో రక్త సంబంధం లేనిదా? మీ రక్తం తనలో లేదా? అలా ఇంట్లో నుంచి ఆడపిల్లనే శుభమాంట వ్రతాలు చేసుకున్నప్పుడు గెంటేటాలు పంపేటాలు లాంటివి చేస్తే ఆడపిల్లల కంట కన్నీరు ఒలికితే మీదే ఉంది పండుటాకులు. ఇవాళ కాకపోతే రేపైనా స్వర్గం చేరుకుంటారు. మీ తర్వాత మా బ్రతుకులు సగానికి గడిచిపోయినాయి, మా బిడ్డలకు తగలాలనే చేస్తారా మీరు అనేసరికి, నా పెళ్ళాం నా ముందు నోరెత్తదమ్మా, నా కొడుకు కదా నోరెత్తడో, బయట నుంచి వచ్చావుగా కోడలివిగా మాటలు బాగా వస్తాయి నీకు అనేసరికి, నేనేమీ తప్పుగా అనలేదు మామయ్య గారు అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు రావే ముందు అని పనివాళ్లతో, ఎల్లి అమ్మాయి పెట్టెలు తీసుకొచ్చి పెట్టండి గదుల్లో అంది భానుమతి. అన్న తర్వాత, ఏమ్మా ఆకలేస్తుందా? బాగా వేస్తుంది అనేసరికి, దామ్మ అని ఆ అమ్మాయిని అలాగే తీసుకెళ్ళి భోజనాల్లో ఆ అమ్మాయి తింటూ ఉంటే ఒకవైపు కళ్ళు తిప్పుతో అలా చూస్తూ కూర్చున్నాడు శ్రీమన్నారాయణ. చూస్తూ కూర్చున్న తర్వాత, అందరూ ఎంత చక్కగా ఉందో, ఏ మాటకు ఆ మాటే కానీ భానుమతి పిల్లకి సగానికి సగం నీ పోలికలు వస్తే సగం దాని బాబు అందమే వచ్చిందిలే, దాని బాబు చక్కదనమే వచ్చిందిలే, ఎంత బాగుందో పుత్తడి బొమ్మల్లే అనేసరికి అని భానుమతి నవ్విన తర్వాత, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారో. వెళ్ళిపోయిన తర్వాత, ఇక కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా అన్న తర్వాత సాయంకాలం అయ్యిందే. సాయంకాలం ఒకవైపున భానుమతి మహాలక్ష్మి వంటగదిలో ఏదో పనుల్లో ఉండేసరికి అలా వెళ్ళింది మాండవి. వెళ్ళేసరికి, రాబుజ్జి అంటే వెళ్ళి అలా ఎగిరి కౌంటర్ టాప్ మీద కూర్చొని, నాకు చాలా ఆకలేస్తుంది, ఆఫ్టర్నూను తాత అలా దొంగ చూపులు చూస్తుంటే మామయ్య కంగారు పడుతుంటే టెన్షన్లో నేను సరిగ్గా తినలేదమ్మమ్మ అనేసరికి, అయ్యయ్యో నా బంగారు తల్లే, ఒక్క నిమిషం ఆగమ్మా అనే మహాలక్ష్మి పెద్ద ప్లేట్ తీసుకొని ఇంట్లో ఉన్న పిండి వంటల డబ్బాలన్నీ మూతలు తీసేసి 2 నేతరిసెలు, 2 పూతరేకులు, లడ్లు, జాంగ్రీలు, జిలేబీలు ఓ ప్లేట్ నిండా 2 పెడితేనే నిండిపోయింది, తిన్నా తల్లి అని ఇచ్చేసేసరికి, హాయ్ ఇవివి అని చెప్తే, మేమ్మ చేసుద్దేమే అంటే, కొన్ని మా అమ్మ చేసుద్దమ్మమ్మ, కొన్ని కుక్కుందిగా చేస్తుంది, నువ్వు పెట్టావత్తయ్యా నా కుక్కుని అనేపాటికి, సాల్లే ఊరుకోవే, మీ అమ్మకి నేను పనులు నేర్పిస్తే మీ అమ్మ వంటోళ్లతో చేయిస్తోందా అనేసరికి, నన్నెటు సుఖపడినివ్వవో, నీ కూతుర్ని కూడా సుఖపడినివ్వవా నువ్వు, ఊడుకోవే. మరీ కాకపోతే లక్ష్మి, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజైనా ఇప్పటికీ నన్నే గదే నువ్వు వంట మనిషిని చేసావు, ఏ రోజు వండనిచ్చానే నిన్ను అన్నాక, ఆ అమ్మాయి నవ్వుకుంటూ వాళ్ళందరి మాటలు వింటూ కూర్చుంటుంది. చూడు ఎలా నవ్వుతుందో, పాలేవే మేనత్తవే, సరసం సరదా అనుకో నవ్వుతుందన్నాక, ఇంతకీ మీ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారమ్మా, మీ నాన్నకి ఇంకా మా మీద కోపం పోలేదేవే అని అడిగిన తర్వాత, కోపమా? పోలేదు అన్నాక, మా అందరి గురించి నీకు ఎలా తెలుసమ్మా, మీ అమ్మ చెప్పిందే అని అడిగితే, చెప్పుద్దిగా, మా నాన్న వద్దంటాడు, అరుస్తాడు, మా నాన్నకి మా అమ్మ అంటే ఇష్టంగా, మా అమ్మని ఎప్పుడు కొట్టడుగా, గట్టిగా అరవరుగా, ఏదో పైకి అలా అరుస్తాడులే కానీ ఒక్కరోజు మా అమ్మ కనపడకపోయినా ఉండలేడుగా అమ్మమ్మ అనేసరికి, మీ అమ్మ నమ్మకం, మీ నాన్న ప్రేమ, మీ నాన్న గొప్పోడమ్మా అన్న తర్వాత,
ఇంతకీ ఎలా ఉన్నారే అన్నాక చూపిస్తా ఉండండి అని. ఏం చేస్తున్నాడు మీ నాన్న? ఇక్కడి నుంచి వెళ్ళాక నా పేరు మీద మా నాన్న బిజినెస్ స్టార్ట్ చేశాడుగా, బాగా సంపాదించాడు మా నాన్న. ఇదిగో ఇదేమో మా నాన్న పెట్టిన ఫ్యాక్టరీ, ఇదేమో మా ఇంట్లో, మా ఇంటి ముందున్న కార్లు, మా ఇంట్లో ఉన్న సర్వెంట్స్, మా ఇంటి ముందున్న గార్డెను, మా ఇంట్లో కింద ఒక స్విమ్మింగ్ పూలు, పైన ఒక స్విమ్మింగ్ పూలు, మీరు చూస్తారని హోమ్ టూర్ తీసుకొచ్చాను అన్నాక, మీ నాన్నేడే? ఇడుగో మా నాన్న అమ్మమ్మ. అబ్బో, మీ నాన్న సూట్లు బూట్లు వేసుకుంటున్నాడుగా అక్కడికి వెళ్ళాక, మెమ్మేదే అంది మహాలక్ష్మి. అనేసరికి ఇదిగో అన్నాక, ఇంటి పేరేంటమ్మా? అనుపమ నిలయం. మీ అమ్మ అంటే మీ నాన్నకి ఎంత ప్రేమే. మీ మావయ్య నా పేరు మీద మహాలక్ష్మి నిలయం అని కట్టించాడేమో చూశావా? ఎప్పుడు వాళ్ళ నాన్న పేరు మీద శ్రీమన్నారాయణ నిలయం అనే ఉంటుంది. మీ మావయ్య దాన్ని తుడుచుకుంటానే కూర్చుంటాడు. ఊరుకోవే, ముసలాయన నిన్నాడంటే వస్తాడు. ఊరుకో అత్తయ్య, ఇంత వయసు వచ్చి కూడా మీ అబ్బాయి తండ్రికి భయపడటం, నువ్వు మీ అబ్బాయిని వెనకేసుకొచ్చి మావయ్యని వెనకేసుకొచ్చి నన్ను పరాయి దాన్ని చేస్తావే. ఎప్పుడన్నా అలా చూశానమ్మా నిన్ను? కోడలివైనా కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటా కదే. అదేలే, నాకు అసలే నీరసంగా ఉంది. కూర్చోవే, కూర్చొని కాస్త జ్యూస్ తాగు. అలాగే అని ఫ్రిడ్జ్లో నుంచి 1 లీటర్ జ్యూస్ బాటిల్ తీసుకొని కూర్చుంది మహాలక్ష్మి. నవ్వుతూ ఆ అమ్మాయి ఇదిగో అమ్మ అని చూపించేపాటికి, అత్తయ్యోయ్ అనుపమ అక్కడికి వెళ్ళాక వర్క్ చీరలు కడుతుంది, జుట్టు కత్తిరిచ్చింది, అబ్బో మేకప్ వేసుకుంటుందిగా, మీ అమ్మ ఎత్తుమడాలు చెప్పులేసింది అత్తయ్యో అన్న తర్వాత దగదగా మెరిసిపోతుంది. మీ అమ్మ మెళ్ళ నెక్లెస్ బంగారం కాదేంటే, రవ్వల అనేసరికి, రవ్వల అంటే ఏంటి? డైమండ్స్ అంది మహాలక్ష్మి. ఓ అవునా, అమ్మ అన్నీ అవే వేసుకుంటుందమ్మమ్మ. నాన్న చాలా తీసుకున్నాడుగా, నాకు కూడా గోల్డ్ సెట్లు ఒక 5, 6 ఉన్నాయి, డైమండ్ సెట్లు ఒక 2, 3 ఉన్నాయి, నా కోసం కూడా తీసుకున్నాడుగా అన్నాక, మీ నాన్నకి తెలిసేమే నువ్వు వస్తున్నట్టు? తెలియదమ్మమ్మ. తెలిస్తే నాన్న పంపడుగా. మరి ఎలా వచ్చావు? అమ్మకి తెలుసు, అమ్మకి చెప్పే వచ్చాను. మరి ఏమని చెప్పొచ్చావమ్మా? అమెరికా వెళ్తున్నాను ఫ్రెండ్స్తో పాటు, అక్కడ MBA చేసి వస్తానని చెప్పాను. మరి వెళ్ళేటప్పుడు సర్టిఫికెట్లు ఏం చూపిస్తావే అంది మహాలక్ష్మి. అంతేం అడగలే అత్త. ఫోన్ చేసినప్పుడు ఇక్కడ నైటే కదా, అక్కడ డే నేను మేనేజ్ చేసేసుకుంటానులే నాన్నతో అన్నాక, వీడియో కాల్ అడిగితే నేను మేనేజ్ చేసుకుంటాగా, మీ అందరితో టైం గడపాలనిపించింది. ఎప్పుడో 1 ఇయర్ అప్పుడు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయానా. అమ్మ రోజు నేను మీకు దూరం అవ్వకూడదని, మీ ప్రేమకి దూరం అవ్వకూడదని మీ ఫోటోలు అవి నాకు చూపిస్తూ మీ గురించే కథలుగా చెప్పేది. ఏమని చెప్పిందమ్మా? ఏమనే ఉంది? అమ్మమ్మకి చాలా మంచి మనసు, చాలా బాగా వంట చేస్తుంది, చాలా ప్రేమగా చూసుకుంటుందని, మామయ్య చాలా మంచోడని, తాతయ్యకి కొంచెం తెక్కెక్కువని, కాబట్టి తాతయ్య తాను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటాడని, మూర్ఖుడని, కోపం ఎక్కువని, మామయ్య చాలా మెతకని, ఇప్పటికి కూడా తాతయ్య చెప్పిన మాట స్కూల్కి వెళ్ళే LKG పిల్లాడిలాగా తలెత్తకుండా వింటాడని బాగా చెప్పిందమ్మా మీ అమ్మ అనేసరికి, ఇక నీ సంగతి అత్త, నువ్వు చాలా చాలా మంచిదానివని, అమ్మమ్మ వాళ్ళకి మాట వరుసకి అమ్మే అయినా నువ్వు వచ్చిన తర్వాత మా అమ్మని నువ్వు కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నావని అనేపాటికి మహాలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగిన తర్వాత, బాధపడకత్తా అంటే, లేదులే అమ్మ, మీ అమ్మ ఉంటే ఆ రోజు వేరేగా ఉండేది లేవే. అవును, ఇందాక 2 శాల్తీల్ని చూశాను నేను, అమ్మకు చెల్లుందని విన్నాను, చాలా విసురుగా మాట్లాడి వెళ్ళారు వాళ్ళు, ఎవరు అని అడిగింది బుజ్జి. అడిగేసరికి, అదేనమ్మా మీ పిన్ని జయ, దాని పక్కనే దాని చీర కుర్చీళ్ళు సరిచేస్తున్నాడే వాడే మీ బాబాయ్ రంగారావు. మరి అవతలుంది ఎవరు? సుచిత్రమ్మ, మీ పిన్ని కూతురు. పెళ్ళైపోయిందా? మెళ్ళో తాళి నల్లబూసలు ఉన్నాయి, అన్ని నగలేసుకుంది, అంత పట్టు చీర కట్టి మెట్టెలవి కనపడుతున్నాయి, నొసట్లో సింధూరం ఉంది, అయిపోయిందమ్మా, మీ బావకే ఇచ్చి చేశాం, దీని కొడుక్కే అన్న తర్వాత, ఓ అయినోళ్ళల్లో కలిపేసుకున్నారా? అవును, మావయ్యకు ఒక కొడుకున్నాడని చెప్పింది అమ్మ. అంటే అత్త నీ కొడుకేగా, వచ్చిన దగ్గర నుంచి కనపడలేదు, ఫారిన్ వెళ్ళాడా, లేదంటే ఇక్కడే ఫార్మింగ్ చేస్తున్నాడా, ఏదైనా జాబు బిజినెస్లో ఉన్నాడా అనేపాటికి, లేదమ్మా ఇక్కడే ఉన్నాడు అనేసరికి, మరి కనిపించలేదంటే, ఇప్పుడు దానికి ఎందుకు లేవే నువ్వు చెప్పటం మహాలక్ష్మి? ఎందుకు అత్తయ్య చెప్పనివ్వు, దానికి కూడా తెలియాలిగా నా బాధ. నాకు ఒక్కగానొక్క కొడుకమ్మ, త్రినాథ్ వాడి పేరు.
పిల్లాడు ఇంటర్మీడియట్ వరకు చాలా తెలివైనవాడు, చాలా చురుకు హుషారు. అలా అని తొందరపడే మనస్తత్వం కూడా కాదు. చాలా సౌమ్యుడు, మెతగ్గా ఉంటాడు. ఆచితూచి ఆలోచించి అడిగేస్తాడు మా త్రినాథం. నిజంగా వాడు అందరి తెలివితేటలు పోసుకొని పుట్టినట్టు ఉంటాడు. చాలా బాగా చదువుకుంటాడు, తెలివైన వాడు కూడాను. చాలా ప్రేమిస్తాడమ్మా మనుషుల్ని, అర్థం చేసుకోవాలనుకుంటాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, పిల్లాడు డిగ్రీలో చేరాలనుకున్నాడు. ఆ తర్వాత పై చదువులు చదువుకొని వాడు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రాసుకోవాలి అని కూడా చెప్పాడు. డిగ్రీకి అడ్మిషన్ తెచ్చుకుంటానని వెళ్ళిన పిల్లాడు కాస్త తలకి గాయమయ్యి పడిపోయి ఉన్నాడని ఫోన్ వచ్చిందే. ఆగమేఘాల మీద పిల్లాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసిన డాక్టర్లు పిల్లాడు మతిస్థిమితం కోల్పోయాడని, పిల్లాడికి తిరిగి వాడికే మైండ్ సరవ్వాల్సిందే తప్ప వాడు ఇక నుంచి చిన్నపిల్లాడితో సమానం, జాగ్రత్తగా చూసుకోమని అప్పగిచ్చి పంపించాడు. అదేంటత్త సిటీలో చూపించలేదా? మీ మామయ్య గురించి మీ తాతయ్య గురించి చెప్పమ్మా. గుడ్లు పెట్టి పిల్లల్ని ఈ ఊళ్ళోనే పొదగాలంటారు కదా, ఈ చుట్టుపక్కల టౌన్లో ఉన్న డాక్టర్ల దగ్గర వరకు తీసుకెళ్ళారమ్మా. మేమా అంత పెద్ద పెద్ద చదువులు ఏమీ చదువుకోలేదు కదా. మీ మామయ్య చదువుకుందే ఇంటర్మీడియట్ వరకు, నేను చదువుకుంది 10th క్లాసేను. మీ అమ్మమ్మ మీ తాతయ్య ఆ మాత్రం కూడా చదవలేదు. ఇక మీ పిన్ని బాబాయ్ గురించి చెప్పనే అక్కర్లేదు. దానికి తోడు వాడికి పసరు మందులని నాటు మందులని వాడారు, ఏ ప్రయోజనము లేదో. పిల్లాడికి మైండ్ వచ్చింది లేదు. దాంతో గవర్నమెంట్ వాళ్ళ వయసు వచ్చిందాక 21 దాకా ఆగి మీ తాతయ్య 7th క్లాసు ఫెయిల్ అయినా మీ పిన్ని కూతురు సుచిత్రనిచ్చి పెళ్లి జరిపించాడు వాడికి. ఒంటి మీద చెయ్యేస్తున్నాడంటది. పెళ్ళై కూడా చానాళ్ళు అయిపోయింది. కడుపు లేదు, కాలు లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి. అది వాడి గురించి ఎంత పట్టించుకుంటుందో మీ అమ్మమ్మకి తెలుసు అనేపాటికి ఆవిడ తల దించుకుందే. ఇక మీ తాతయ్య మాత్రం తన మనవరాలు నా కొడుకులో లోపం ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంది అనే దాంతో అసలు నా కొడుకునే వాడేదో అతిగతి లేనోడు చేసుకోవటమే ఎక్కువ అన్నట్టు మీ తాతయ్య ఫీల్ అయిపోతాడు. మీ మామయ్య రోజు కన్నీళ్లు పెట్టుకుంటాడు వాడికి తగ్గాలనే. ఏంటో నా రాత, నా కర్మ, నాకు పొగిలి పొగిలి ఏడ్చినా సరే దేవుడు నా దుఃఖం తీర్చట్లేదని ఆవిడ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుందే. ఊరుకో అత్త అన్నాక వాళ్ళంతా కలిసి కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఆ అమ్మాయే కాఫీ అనే శ్రీమన్నారాయణ అనగానే కాఫీ తీసుకెళ్ళి వెనక నుంచి ఇచ్చిందే. కాఫీ అంతా తాగాక కప్పు పక్కన పెట్టేస్తే, తాగేసావు తాత, తాగాక నీలో కలిసిపోయిన నా చేతి కాఫీ నువ్వు బయటికి తీయలేవులే, కొంచెం నీ కోపం తగ్గించుకొని మనవరాలనే కాస్త ప్రేమగా దగ్గరికి తీయటం నేర్చుకో అనేపాటికి అనేసరికి ఊరుకోమ్మ ఆ మనిషితో నీకెందుకనే లాక్కెళ్ళిపోయి భోజనం పెట్టిన తర్వాత ఇక పడుకుండిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. మహాలక్ష్మి విష్ణుతో నీకు విషయం తెలుసా, రవీంద్ర అన్నయ్య వ్యాపారం పెట్టాడంట బుజ్జి పేరు మీద. ఎంత పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటున్నా, ఎన్ని కార్లు ఉన్నాయి అనుకుంటున్నా, బిఎండబ్ల్యూలు, బెంజులు, ఆడీలు అంటారే అవన్నీ ఉన్నాయి. ఎంత పెద్ద ఇల్లు కొనుక్కున్నారో తెలుసా వాళ్ళు. పనోళ్ళు, నౌకర్లు, చాకర్లు. నీ చెల్లెలు జుట్టు కత్తిరించుకుందే, వర్క్ చీరలు కట్టుకుందే. నీ చెల్లెలు వంటోళ్ళు ఉన్నారంట, ఇంట్లో పనోళ్ళు ఉన్నారంట. ఎంతెంత ఖరీదైన హారాలు, నెక్లెస్లు వేసుకుందో తెలుసా. అంతా దాంట్లో పిల్లకి మన గురించి చెప్పొద్దని అన్నయ్య అన్నా సరే మనసు ఆగదుగా మీ చెల్లెలకి. దాంతోనే రోజు కూర్చోబెట్టి ఏదో బెడ్ టైం స్టోరీలు చెప్పినట్టు మన గురించి చెప్పేదంట. నేను ఎలా ఉంటాను, నువ్వెలా ఉంటావు, మీ నాన్న, మీ అమ్మ, దానికి అన్నీ తెలుసు. మీ చెల్లెలు కొంచెం తేడా అని కూడా చెప్పిందంట మీ పెద్ద చెల్లెలంటే. ఆయన నవ్వేసి రవీంద్ర ఎలా ఉన్నాడు అన్న తర్వాత ఫోటోలు ఉన్నాయి పిల్ల దగ్గర, రేపు చూడరాదు అన్నాక వాడు ఎలా ఉన్నాడో అన్నాక మనసులో ఎంత ప్రేమ ఉంటుంది నీకు. మీ నాన్నకి ఎదురు చెప్పలేకుండా ఎన్నాళ్ళండి ఇలాగా అనేసరికి తప్పు వాళ్ళదే ఉందంటారా? తప్పు వాళ్ళదే లేదని మనకి తెలుసు. వాడు ఏం చేసినా ఆలోచించి చేస్తాడో. ఆ రోజున జరిగిన దాంట్లో నాన్నదే తప్పు ఉందని నాకు తెలిసినా, ఇంట్లో వాళ్ళందరూ కారణమేనని తెలిసినా ఏమో మాట్లాడలేని మీ మంచితనం అంటారా, అసమర్థత, చేతగానితనం అనే అనవేపోనే అనేసరికి నేనంటే మాత్రం మారేదేముందిలే కానివ్వండి, నా రాత మారునా పిల్లాడి రాత మారునా అనే ఆవిడ పడుకుండిపోయింది రాసుకునే. ఆ తర్వాత
ఆయన పడుకున్నాడు. తెల్లారి నిద్ర లేచేసరికి రెడీ అయ్యి కిందకొచ్చింది బుజ్జి. ఏం టిఫిన్లు చేశారే అనేసరికి గుమగుమలాడిపోతుంది వాసన. అమ్మా అయ్యా అంటా వచ్చింది మహాలక్ష్మి. ఏమైందత్త? మోకాళ్ళు నొప్పులమ్మా, నడువు నొప్పే నాకు అదే అర్థం కాదు. ఇది కందేమో ఒకళ్ళనే. ఏరా విష్ణు, ఇప్పటికీ చెయ్యేస్తున్నావా? అమ్మా పిల్లల ముందేంటి అది నువ్వు అనేసరికి, ఏమోరా మీ మధ్య ఏచ్చట్లుంటాయో ఏ ముచ్చట్లుంటాయో నాకు అర్థం కాదు, కానీ రోజు ఇది నడువు నొప్పి అంటదే. ఇంకోళ్ళకి కంది లేదు సచ్చింది లేదు, దీనికి అంత నడువు నొప్పి ఎందుకు వచ్చిందో. నాకు నడువు నొప్పి వస్తే దానికి కారణం మీ అబ్బాయేనా? మీ అబ్బాయికి అంత లేదులే, నాకేమీ లేకే నీకు పుట్టాడు మరి కొడుకు అంటే, అప్పుడు సంగతి వేరు, పెళ్ళైన కొత్త, తర్వాత ఏమీ లేదేమే. ఏంట్లే అత్తయ్య, ఉండేది ఎప్పుడో వానాకాలం చలికాలం, ఏం మాటలమ్మా నువ్వు కూడా అనేపాటికి పక్క నవ్వుతూ కూర్చుంది బుజ్జి. పిల్ల చూడ ఎలా నవ్వుతుందో అనేసరికి ఆయన సిగ్గుతో తల పక్కకి తిప్పేసేసరికి శ్రీమన్నారాయణకి భానుమతి గబాగబా టిఫిన్ పెట్టుకొని తీసుకెళ్ళిస్తే కుర్చీ ముందు పెద్ద టీపా వేసి దాని మీద కూర్చొని తింటున్నాడు. ఇక ఒకవైపున అక్కడే ఉన్న జయ, రంగారావు, సుచిత్ర ప్లేట్లలో పనోళ్ళని టిఫిన్ ఆకలవుతుంది అని పెట్టుకొని ఇక వెళ్ళి టీవీకి ఎదురుగా టీవీ ఆన్ చేసుకొని కూర్చొని తింటుంటే, ఆ తర్వాత పనివాళ్ళు చాలా చక్కగా ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత తెల్లగా 6 అడుగులు ఎత్తున్న ఒక అబ్బాయిని స్నానం చేయించి బట్టలేసి పౌడర్ రాసి తల దువ్వి తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళు. తిందుగాందా నాన్న అని భానుమతి అలా ఇడ్లీలు, గారెలు, పూరీలు, బజ్జీలు చాలా రకాల టిఫిన్లు వేశారు. వేస్తే ఒక్కొక్కటి ప్లేట్లో పెడుతూ వెండి పళ్ళెంలో నెయ్యేసి చట్నీలు పొళ్ళేసి పెడుతుంది భానుమతి. అమ్మమ్మ ఎవరు పెట్టినా తింటాడా? వాడికి అన్నీ వచ్చమ్మా. వాడు దొడ్లోకి వెళ్తే ఎవరు తీసుకెళ్ళక్కర్లా, బాత్రూమ్కి వెళ్తే తీసుకెళ్ళక్కర్లేదు. చక్కగా వాడి పనులు పెడితే తింటాడు వాడికై వాడే. కానీ నేనే ముద్దు కొద్దీ పెట్టుకుంటానే. మీ అత్త పెట్టుద్దే, మావి పెడతాడంటే ఆయన పిల్లాడి వైపు అలా చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతే, బాధపడుతున్నావా మాయ అంటే, అదేం లేదులేమ్మా అని ఆయన కళ్ళు తుడుచుకున్న తర్వాత ఇక అలా కూర్చుంటే, హాయ్ బావా అంది బుజ్జి. అనేసరికి హాయ్ బావా అన్నాడు తిప్పి త్రినాథ్. అన్నాక భలే ముద్దుగా ఉన్నాడమ్మమ్మ అనేసరికి అలా చూస్తూ ఉన్నాక ఆ అమ్మాయి తుంపి పెడుతుంటే చక్కగా తిన్నాడు ఆ అమ్మాయి చేత్తో. హాయ్ నువ్వు నాకు నచ్చావో, హాయ్ నువ్వు నాకు నచ్చావో అన్నాక, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అన్నాడు. నువ్వు సూపర్ క్యూట్ తెలుసా, సూపర్ కూల్ తెలుసా, సూపర్ స్వీట్ తెలుసా అన్నాక, నువ్వు సూపర్ కూల్ తెలుసా, సూపర్ స్వీట్ తెలుసా అనేసరికి, నేనేదంటే చక్కగా అంటున్నాడు. అమ్మమ్మ వాడికి ఎందుకు రాదే, వాడు చదువుకుంటే అనేసరికి ఆ అమ్మాయి అలా చూస్తూ, మనిద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్సే అన్నాక, మనిద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్సే అన్నాడు. అన్న తర్వాత అలా చూస్తూ ఉంటే ఆ అమ్మాయికి చాలా బాధగా అనిపించింది. సిటీకి తీసుకెళ్ళి చూపించుంటే ఇలా ఉండేవాడు కాదేమో అనిపించింది. ఈలోపు ఇక అక్కడే ఉన్న వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా, విష్ణు ఇక అయిపోయినాయా ఆడవాళ్ళ దగ్గర ఆడంగి వ్యవహారాలు, పదరా పొలానికి అనేసరికి, వస్తున్నా నాన్న, ఓ పని చేయి, గాజులు వేసుకొని చీర కట్టుకొని వంటింట్లో మీ అమ్మకి నీ పెళ్ళానికి కూరగాయలు కోసి వంట చేసి పెట్టరా. ఎందుకంత కోపం తాత మామయ్య మీద నీకు? నువ్వు నోరు నువ్వు ముందు పద అనేసరికి, ఆ పొలానికి వెళ్ళొస్తానమ్మా అని ఆయన వెళుతూ ఉండగా, మావయ్య నువ్వు ఇలా బాలేదు, ఇలా వేసుకొని వెళ్ళు మావయ్య అని ఆ అమ్మాయి భుజం మీద తువ్వాలేసింది ఆయనకి. అది చూసి మహాలక్ష్మి, పదండి ఎదురొస్తాను అని గుమ్మం దాకా వెళ్ళి, మీకు గుర్తుందా ఒకరోజు ఏముందో అనుపమ, ఎందుకు గుర్తులేదు, మన వాడికి బుజ్జినిచ్చి పెళ్లి చేయాలి, అన్నయ్య నీకు కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టింది అందే. అంతా బాగుండుంటే నా కొడుకు వాళ్ళు ఎంత చదువుకునేవాడు, ఎంత స్థితిలో ఉండేవాడో, ఇవాళ వాడు అది అలా ఉన్నారో. పెళ్లి చేసుకొని ఉంటే ఈరోజు మన కళ్ళ ముందే భార్యాభర్తలుగా ఉండేవాళ్ళు. వాడికి దేవుడు నయం చేయకుండా 7వ తరగతి ఫెయిల్ అయిన ఇదే ఎక్కువనే ఇచ్చి చేసి వాడి బతుకు ఇక్కడితోనే ముగిసిపోయిందేం కర్మో అని ఆయన పొలానికి వెళుతూ, ఏమన్నా తేనా బుజ్జి, నీ ఇష్టం మోయ, ఏం తెచ్చినా న్యాయం చేసి పెడతానన్నాక నువ్వు బారా అన్నాడు.
శ్రీమన్నారాయణ ఆయన పొలానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆ పిల్లని కూర్చోబెడితే ఆ అమ్మాయి త్రినాథ్ వైపే చూస్తుంటే కూర్చొని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అత్త, బావ ఎంత అందంగా ఉన్నాడత్త, ఎంత తెల్లగా ఉన్నాడో, ఎంత ముద్దుగున్నాడత్త అంటే పిల్లాడంతేనమ్మా. వాడు పుట్టినప్పుడు పౌర్ణమి రోజు పుట్టాడా, ఆ చంద్రుడి కిరణాలు వాడి మీద పడితే ఎంత మెరిసిపోయాడు అనుకుంటున్నావు. వాడు చిన్నప్పుడే మీసకట్టు వచ్చేసిందా, ఆ తలకట్టు అదే, ఆ ఎత్తు అదే అంతా మీ మామయ్యది వస్తే పోలికలు అవన్నీ కూడా నాయే వచ్చినాయి వాడికి అని ఆవిడ అలా చూస్తూ ఉంటే హ్యాండ్ చైన్ తీసి ఆడుకుంటుంటే తప్పు బావా అని హ్యాండ్ చైన్ పంటితో నొక్కొచ్చింది. వచ్చిన తర్వాత రావే ఇట్రా కూర్చో కాసేపు అన్న తర్వాత మీ అమ్మ ఎలా ఉందమ్మా అంటే ఇదంతా ఎందుకు ఇంత బాధ, మాట్లాడతారా మా అమ్మతో అన్న తర్వాత మాట్లాడిస్తావా, మాట్లాడుద్దా మీ అమ్మ మాతో, ఎందుకు మాట్లాడదో, మా అమ్మ మా నాన్నని వదిలే ఉండదు, ఎందుకంటే మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నీకు తెలుసుగా అమ్మమ్మ, దానికి తోడు మా నాన్నని వదిలే అమ్మ సాయంత్రం దాకా ఉండటమే కష్టం. నాన్న అమ్మ రాత్రి కనపడిపోతే అస్సలు ఊరుకోరు. మిమ్మల్ని వదిలేసుకుని వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు. లేదులే అమ్మ, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తారింట్లోనే ఉండాలి, మీ నాన్నతో ఉండటమే కరెక్ట్ కదవే అంది భానుమతి. అన్నాక ఫోన్ చేసి చూపించేసరికి అను అనేసరికి వదిన అనే బోరుమనే మహాలక్ష్మి అనుపమ ఏడ్చేసుకున్నాక భానుమతి అనుపమ ఏడ్చేసుకోవటం అయిపోయింది. ఆ తర్వాత నీ మేనల్లుడే అనే త్రినాథం చూపించి జరిగిన విషయం చెప్తే అల్లుడు అనే బావురుమని ఏడ్సే, ఒకప్పుడు అంతా బాగుండుంటే మనమందరం కలిసే ఉంటే వాడిని నా కూతురికి ఇచ్చి చేసుకొని ఉండేదాన్నే, ఇంటికి పెద్ద మనవరాలది, ఇంటికి ఒక్కగానొక్క మనవడు వాడు ఇలా అయిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు, ఎవరి దిష్టి తగిలిందో బిడ్డకని తెగ ఏడిసింది అనుపమ. ఆ తర్వాత నాన్నేడమ్మా అన్నయ్యేడి అని అడిగేసరికి వచ్చాడు మావయ్య తాతయ్య పొలం నుంచి అన్న తర్వాత విష్ణు అంటే ఆ అమ్మ అన్న తర్వాత నీ చెల్లెలరా అనేసరికి అమ్మ అను అన్న తర్వాత అన్నయ్య అనే ఆవిడ బావురుమని ఏడ్చేసింది. ఏడ్చిన తర్వాత ఆ ఫోన్ ఇటివ్వు అన్నాక ఏమయ్యో ఇదిగో నీ పెద్ద కూతురు అనేసరికి చూసి ఫోటో వైపు నాన్న అనగానే మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణ. ఇదిగోనే నీ చెల్లెలు అనేసరికి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయ. దాని కూతురు ఇదేనమ్మా సుచిత్ర, దాని మొగుడు నీకు తెలుసుగా అన్న తర్వాత అన్నాక రవీంద్ర ఎలా ఉన్నాడే అని అడిగాడు విష్ణు. అడిగిన తర్వాత చూస్తావా అన్నయ్య అంటే వాడు నాతో మాట్లాడు కదో అన్నాక అన్నయ్య అని ఆవిడ ఆయన కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటుంటే అటు ఇటు తిరుగుతూ వీడియోలో వీళ్ళకి చూపించింది. బాగా మారిపోయాడమ్మా, డాడీ జిమ్కి వెళ్తాడుగా మాయ అన్నాక టీషర్ట్లు ప్యాంట్లు కళ్ళజోళ్ళు బాగా మారిపోయాడు వాడు అనేసరికి ఎంతైనా వాడు చదువుకున్నాడు కదో, ఎంతైనా వ్యాపారం చేస్తున్నాడుగా అనేసరికి ఏంటన్నయ్య చిన్నపిల్లాళ్ళ లేదులేమ్మా, వాడు బాగా గుర్తొస్తాడు నాకు, రోజు కలిసి సైకిళ్ళు తొక్కి కలిసి ఈతలు కొట్టి కలిసి ఆడుకొని ఇద్దరం కలిసి ఒకే పళ్ళెంలో తిని ఒకే క్లాసులో చదువుకొని ఇద్దరం కలిసి ఒకే బెడ్రూమ్లో పడుకునే వాళ్ళమా, ఏంటో ఇలా అయిపోయింది అని ఆయన బాధపడిన తర్వాత ఇక మా అమ్మ అవి తీసుకున్నానని ఆవిడ వీడియో కాల్లోనే మమ్మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు కదవే ఉండు ఐప్యాడ్లోకి చేద్దుగా నాగమ్మ అని చెప్పి ఆవిడ అలా పెట్టుకొని వీళ్ళకి వదిన ఇది ఎలా ఉంది, అవి తీసుకున్నాం అన్నాక బాగున్నాయని పెట్టేసిన తర్వాత మీ అల్లుడు గారు వస్తున్నారమ్మా నేను మళ్ళీ చేస్తానని ఆవిడ ఫోన్ పెట్టేసింది. అంతా బాగుండుంటే వీడి రోజున అమ్మాయి పక్కన ఉండేవాడు కదూ అనుకున్నారు మనసులో. ఇలా రోజులు గడుస్తూ మావయ్య నన్ను బావని బయటికి తీసుకెళ్ళవా, మావయ్య నన్ను బావని పొలానికి తీసుకెళ్ళవా అంటే విష్ణు తీసుకెళ్ళేవాడు త్రినాథ్ని బుజ్జిని కలిపే. బావ అది ఇది అని ఆడుకుంటూ ఇలా రోజులు గడిచిపోతూ భయపడినట్టుగానే ఒక రోజున వాళ్ళ నాన్న చేయనే చేశాడు ఫోను. చేసేసరికి హాయ్ అమ్మా అంటే హాయ్ డాడీ ఎలా ఉన్నావు, అక్కడ ఎలా ఉంది అని అడిగితే ఆల్ ఈజ్ ఓకే డాడీ అంటే
అదేంటి వెళ్ళిన తర్వాత అమౌంట్ గురించే నాకు కనీసం ఒక కాల్ చేసి మెసేజ్ కూడా చేయలేదు. డబ్బులు ఏమైనా కావాలా? ఉన్నాయి డాడీ నా దగ్గర సరిపోతాయి. ఎలా సరిపోతాయమ్మా? ఫ్రెండ్స్‌ని ఎవరినైనా అడుగుతున్నావా? నాకు అలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా! ఎవరి దగ్గర మనం చెయ్యి చాపకూడదు, తల వంచకూడదు గుర్తుపెట్టుకో అన్న తర్వాత, అదేం లేదు డాడీ వచ్చేటప్పుడు తెచ్చుకున్నయే ఉన్నాయి. ఫ్రెండ్స్‌తో కలిసే ఉంటున్నాంగా నాన్న అన్న తర్వాత, ఏది ఒకసారి వీడియో కాల్ చేయి అనేసరికి చెమటలు పోసుకొచ్చేసినాయి. అంటే డాడీ ఇక్కడ నేను ఫ్రెండ్స్ అమ్మాయిలతో ఉంటున్నాను. అంటే అబ్రాడ్ అనేసరికి వాళ్ళు కొంచెం ఫ్రీగా షార్ట్స్ అవి వేసుకొని పడుకోనున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు ఆయన. అంటే డాడీ బయటకు వచ్చి మాట్లాడమని నేనంటంటే, అంటే అది కాదు నాన్న, అబ్బా నాకు చేసింది లేండి వీడియో కాలు, మీరు మీ కంగారనే అనేసరికి, ఆడపిల్ల కదా కంగారు ఉంటుంది, దేశం కాని దేశం కదా, చూడు నీ అకౌంట్లో అమౌంట్ వేసాను, చాలకపోతే నాకు ఇంకా ఒక్క మెసేజ్ చేయమ్మా, నీకు ఎంత కావాలో అంత వేస్తాను, నువ్వు నా ప్రాణమని మర్చిపోకని కూతురుతో కాసేపు ప్రేమగా సరదాగా మాట్లాడే. ఆ తర్వాత వాళ్ళమ్మ మాట్లాడే ఫోన్ పెట్టేశారు వాళ్ళమ్మ నాన్న. హమ్మయ్య అనుకోనే ఈలోపు దాహం వేసేసే, అయ్యో బాటిల్లో నీళ్ళు లేవే మొత్తం తాగేసినట్టున్నాను ఇందాక కారపోస్తేనే అని మంచినీళ్ళు తెచ్చుకుందామని అలా బుజ్జి బయటకు వచ్చింది. వచ్చేసరికి ఎవడో ఒకడు గోడ దూకుతుంటే చూసింది. చూసేసరికి వాడు గోడ దూకితే దూకాడు, దొంగ దొంగ అని అందరినీ పిలుద్దామనుకుంది. కానీ కింద చక్కగా వాడిని రమ్మన్నట్టు తలుపు వారగా తీసిందే. వాడు అలా వచ్చాడో లేదో, రారా లోపలికే ఎంతసేపో అని ఒకవైపున సుచిత్ర వాడి చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి లాక్కెళ్ళింది. దాంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కిటికీ పక్కనే ఆ చీకట్లో నుంచుంది. బుజ్జి ఏం జరుగుతుంది లోపల? ఇది ఒంటి నిండా నగలేసుకొని తిరుగుద్దనుకున్నాను, ఇది దొంగతనంగా ఇంట్లో నగలు కొట్టేసి ఈయన్ని పిలిపించి దొంగోడిని ఈడితో బేరం పెట్టుకొని అమ్ముకొని తింటుందా ఏంటి? దీని తిండి పిచ్చి ఇది తగలయ్యా, క్యాన్లు ఇంట్లో తినే చాలట్లేదా దీనికి అనుకొని చూస్తూ ఉండగా, ఈలోపు రా నాగరాజు అని సుచిత్ర వాడి బట్టలు తీసేసి తన బట్టలు తీసేసి కింద చాపేసి బొంతేసి వాడితో కానీ త్వరగా కానీ అనేసరికి వాడు బర్త్ కంట్రోల్ యూస్ చేస్తూ ఇద్దరు ఫిజికల్గా చాలా డీప్గా క్లోజ్ అవుతుంటే షాకులో అలా నిలబడిపోయింది బుజ్జి. ఏం జరుగుతుంది ఇదంతా? చీ ఇలాంటి పనులు చెయ్యొచ్చా? ఎంత పెద్ద మహాపాపం బావేడి అని చూసేసరికి నోట్లో వేలేసుకొని బొమ్మని కౌగిలించుకొని అలా పడుకొని నిద్రపోతున్నాడు. ఒకవైపున త్రినాదం, ఎంత పెద్ద మహాపాపం చేస్తుంది ఇది, మెళ్ళో తాళి, నల్లపూసలు, కాళ్ళకి మెట్లు, నొసట్లో కుంకుమ, 6 బొట్లు పెట్టుకొని గోరింటాకులు తీయకుండా మహాపతివ్రతలాగా పగలంతా ఉండే ఇది, రాత్రిపూట ఇవేం పనులు అని అమ్మాయి అలా నిలబడే ఉన్నాక ఒకసారి అయిన తర్వాత, నాకు మళ్ళీ టైం పట్టుద్ది ఇంకోసారి కన్నాక సరేలే అని అలా గుండెల మీద పడుకుంది. వీడు సంసారానికి కూడా పనికిరాడా అనేసరికి, ఏమో ఎవడో తెలుసు నాగరాజు, నేను వయసులో ఉన్నప్పటి నుంచి పవిటేసినప్పటి నుంచి నువ్వంటే నాకు మోజు, నువ్వంటే నాకు పిచ్చే, అంతకుముందు పొలానికి వచ్చే తెలియకుండా కలుసుకునే వాళ్ళము. ఇక ఆ తర్వాత అంటావా, ఈయన్నిచ్చి నాకు పెళ్లి చేశారు, ఆడు సంసారానికి పనికొస్తాడో పనికిరాడో, ఆడు మగాడో కాదో అవన్నీ నాకేం పని, నేనేమన్నా ఆడిని దగ్గరికి తీసానా, ఒళ్ళో పడుకోబెట్టుకున్నానా, బుజ్జగిచ్చానా, ఆడితో పక్క పంచుకోవాలని నేను అనుకున్నానా? ఇంతకీ ఎప్పుడు కడుపు చేయించుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు, పోనే బర్త్ కంట్రోల్ లేకుండా కలవనా ఇప్పుడే అన్న తర్వాత, ఆగాగు ఇప్పుడే కాదు, మా అమ్మ కనేమనే అంటుందిలే, మన ఇద్దరి గురించి మా అమ్మకి ఫస్ట్ నుంచి తెలుసు కదా, తెలిసాకేగా ఈడికిచ్చి చేసిందే, ఇక కనేమనే అంది నీతో, పిల్లలేమో నీ వాళ్ళు, కడుపేమో నీదే, వంశం వారసత్వం ఏమో వీడిది, ఆస్తి ఏమో వీడిది అనుభవిస్తారో అని పక్క నవ్వుతుంటే సుచిత్ర వాడు దగ్గరికి తీసుకునే ఇద్దరు లేకీగా ప్రవర్తిస్తున్నారు. కడుపులో తిప్పుతున్నా సరే వెనక తప్పదు కదా అనే దాంతో, ఆడిక గతి ఊరికినే పట్టిందా ఏంటి, మీరే గదే పట్టించిందే అనేపాటికి, మరి అడ్డమైన చోట్లకి రాకూడదు, అడ్డమైనవి వినకూడదు, అడ్డమైనవి తెలుసుకోకూడదని తెలియాలి ఆడికి, ఇంటర్మీడియట్కి భూమిని మింగేసాన్ని తెలివితేటలు వీడికి, ఇప్పుడు చిప్పుబోయి అలా పడుకున్నాడు కానీ ఎంత మ్యాటర్ ఉండేదో తెలుసా ఆడి దగ్గర అనేసరికి ఆ అమ్మాయి అలా చూస్తూ ఉంటే,
ఎక్కడికే అనేసరికి ఏమీ లేదులే వాడికి ఇందాక వాగుతున్నాడని ఒళ్ళంతా గదిలో తలుపులేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆడికి 4 వాతలేశాను, ఆడిని రోజు కొడతాగా నేను అని చొక్కా ఎత్తి చూపించేసరికి నాగరాజు మరీ అలా హ్యాండిల్ చేయబాకే, ఆడు తెల్లగున్నాడుగా కనపడిపోతాయి దెబ్బలు వాతలు, ఆడిని ఎప్పటి నుంచో కొడుతున్నాడు పిచ్చేది ఆయన దగ్గర నుంచే. ఎవడు చూస్తున్నాడు? ఒకసారి 2 సార్లు ఆడమ్మ చూసింది. రాత్రి పడకలో ఎలా పడితే అలా ఉంటాడు, దాంతోనే కవిలిపోయినాయి అని చెప్పా. మూసుకొని నమ్మట్లా వాళ్ళు అన్న తర్వాత మీ అమ్మ మీ నాన్న మన విషయం తెలిసి ఎన్నాళ్ళ నుంచి కోఆపరేట్ చేయబట్టి ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నా నేను ఎంత హ్యాపీగా వచ్చి గడిపి వెళ్ళగలుగుతున్నాను. ఏం గడుపుతున్నావు? రాత్రి వస్తావు, తెల్లారుజాముకి వెళ్ళిపోతావు 5-6 సార్లు, అంతకు మించి ఏముండగలుగుతున్నాను? తొందరగా వ్యవహారం చక్కబెట్టేసి ఆ ఆస్తి కాస్త మన పరం అయిపోతే చేయాల్సినవన్నీ చేసేసి నేనే ఉంటాను నీతో అన్న తర్వాత ఆ రోజు కోసమేగా ఇదంతా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మొత్తం వినే నిర్ఘాంతపోయి బుజ్జి అక్కడే నిలబడిపోయింది. ఆ తర్వాత వాళ్ళు చాలాసార్లు కలిసి నాగరాజు గారు వెళ్ళబోయే టైంకి పక్కగా తప్పుకున్న తర్వాత తన గదిలోకి వెళ్ళి కూర్చొని చీచి మానాభిమానాలు లేనిదే ఎంత నీచంగా ప్రవర్తిస్తుందే, వీళ్ళంతా కలిసి బావని ఏదో చేశారు, బావ ఇలా అవ్వటానికి కారణం వీళ్ళే, తెల్లారనివ్వండే నేను రవీంద్రనాథ్ కూతురునే, మీ బతుకేం చేస్తానో చూస్తారు మీరు అని. ఎంతైనా వయసులో ఉన్న పిల్ల, అంతకుముందు అలాంటి హ్యాండిల్ చేయని మనిషి కావటంతో ఆ అమ్మాయికి దానికి తోడు ఉడుకుమొత్తనం వచ్చేసిందే. ఒక్క క్షణం పాటు ఆ జరిగిన సన్నివేశాన్ని వీడియోలు తీసి ఫోటో తీసుకోవాలనో లేదా ఇంట్లో వాళ్ళని లేపుకొచ్చప్పటికప్పుడు చూపించాలనో తెలియక అంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఎరగని మనిషి కాబట్టి నిలబడి విని తెల్లాడేసరికి అసలు పతివ్రతలాగా ఏమీ ఎరగనట్టు ఒళ్ళంతా నగలేసుకొని కూర్చొని సుచిత్ర ప్లేట్లో ఇన్ని స్నాక్స్ పెట్టుకొని టీవీ ముందు కూర్చొని ఉందే. లాగి చెల్లున దవడబెట్టి ఒక్కటి తీసింది బుజ్జే. తీసేసరికి ఓయ్ నన్ను కొడతావేంటి, పిచ్చగా ఉందా, ఒళ్ళు బలిసిందా ఏంటే, దాన్ని కొడతావేంటి అనేపాటికి నోరు మొయ్, నీకు వయసు వచ్చిందే, నీకు నీ మొగుడికి సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలి అనేసరికి నువ్వేమేం చేస్తున్నావో నాకు తెలియట్లేదు అనుకుంటున్నావేంటే, రాత్రి నీకోసం నాగరాజుగాడు అనేవాడు గోడలు దూకటం, నువ్వు హాల్లో డోరులు తీసి ఉంచడం, వాళ్ళు లోపలికి రావటం, నువ్వు లోపలికి తీసుకెళ్ళటం, నోటితో చెప్పాలంటేనే అసహ్యంగా ఉందే. బావను అలా మంచం మీద పడుకోబెట్టి రాత్రంతా నువ్వు కింద బొంతలేసుకొని వాడితో కులకటం, నువ్వు వాడితోనే వితౌట్ కాండోమ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం నాకు తెలియదు అనుకుంటున్నావు. యూ స్టూపిడ్ ఈడియట్, యూ చీప్ లేడీ. నీలాంటి వాటిని ఏమంటారో తెలుసా? ప్రాస్టిట్యూట్ల కన్నా నువ్వు హీనంగా బిహేవ్ చేస్తున్నావే. నువ్వు ఎంత దరిద్రపు దానివే. నీకో విషయం తెలుసా అత్త, నీకో విషయం తెలుసా అమ్మమ్మ, బావ ఇలా అవటానికి కారణం వీళ్ళే. వీళ్ళందరూ కలిసి ఏదో చేశారో, వీళ్ళకి ప్రాపర్టీ మీద కన్నుందే, వీళ్ళే బావిలా అయిపోవటానికి కారణం. ఇదేమీ జాలితోనో ప్రేమతోనో చేసుకోలేదు. ఈవిడేమి బావ మీద ఏదో అన్న కొడుకని కూతుర్నిచ్చి చెయ్యలేదు. ఇదంతా ఏదో పెద్ద గ్యాంబ్లింగ్ జరుగుతుంది. వీళ్ళంతా అనకూడదులే కానీ పెద్ద గ్యాంగ్స్టర్స్ లాగా తయారయ్యారు ఇంట్లో అనేపాటికి వామ్మో వాయ్యో దేవుడో నాయనో ఇంకేముంది తాత, నువ్వు చేసుకోమన్నావని నీ మాట కాదనకూడదని మా అమ్మ చెప్పిందని మామయ్య కొడుకని పిచ్చోడైనా మతిస్థిమితం లేకపోయినా నేను బావని చేసుకొని నానా తిప్పలు పడి సిగ్గు విడిచి చెప్తున్నానమ్మా. మొదటి రాత్రి రోజున బట్టలన్నీ ఇప్పి నా మొగుడు మీద పడి నేను ఆయనతో సంసారం చేసుకుంటా నిప్పులా గుట్టుగా సంసారం ఈడ్చుకొచ్చి ఏదోలే ముత్తైదును కాబట్టి 4 నగలేసుకొని చీరలు కట్టుకుంటుంటే వచ్చిన దగ్గర నుంచే ఇది నన్ను చూసి ఓరవలేకపోతుందే. ఎప్పుడెప్పుడు నాకు నా మొగుడికి తంపీలు పెట్టి నా మొగుడిని విడగొట్టేద్దామా, నా నుంచి ఆయన్ని తగులుకుందామా, ఈ ఆస్తి మొత్తం వేసుకుందామా భావం చేసుకోనని అనుకునే ఇది బావతో కలిసి బయటికి వెళ్ళటాలు, నోట్లో తినిపించటాలు, ట్రైన్ ఆటలాడటాలు, యాషాలేటాలు చేస్తుంది. తాతోయ్ నేను వదిలేస్తే తగులుకుందామనుకుంటుంది. వామ్మో రేపో మాపో పిల్లలు పుడతారని చెయ్యని పూజలు లేవు, మొక్కని దేవుళ్ళు లేడు, ఎన్ని ఉపవాసాలు చేస్తున్నాను, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చానో. ముయ్యవే పుణ్యక్షేత్రాల పేరుతో నువ్వు బొంబాయిలు, పుణ్యక్షేత్రాల పేరుతో నువ్వు సింగపూర్లో, నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళి గోవాలో ఆ నాగరాజు గడితో కులికొచ్చి రాత్రి నేను వినలేదనుకుంటున్నావా మీరు చెప్పుకుంటుంటే? ఓసమ్మునే ఓడిదేవుడో ఇంకే
ఇంకేముందే, ఏడమ్మా దేవుడేడి అనే పసుపు నీళ్ళు గబగబా బిందెలో పసుపు కుంకుమ కలుపుకొని నెత్తి మీద పోసుకొని దేవుడి గదిలోకి వెళ్ళిపోయి కర్పూరం తీసుకొచ్చి కర్పూరం ఆరిపేసి మంగళసూత్రం మీద ఒట్టేసి కూర్చున్న త్రినాది మీద ఒట్టయిపోతే చెయ్యి గట్టిగా పట్టేసుకుంది బుజ్జే. అయితే తాత నీ మీదొట్టు, ఇంకేముంది అత్త నీ మీదొట్టు అనబోతే ఆ అమ్మాయి లాగి పడేసేసరికి వాగుతావా, అబద్ధాలు చెప్తావా, ఓసమ్మో ఓడిదేవుడో ఇంకేముంది నాన్న. ఆ రోజున దీని బాబు మన సంసారాన్నంతా చిందరవందర చేసి ఆస్తంతా కాజేద్దామని చూశాడు. వావి వరసలు లేకుండా ప్రవర్తించాడు. మళ్ళీ తిరిగి కూతుర్ని పంపాడు. ఏందా ఇన్ని సంవత్సరాలు లేంది ఇంత ప్రేమ కారిపోయి ఇంత ప్రేమ పుట్టుకుంటా నీ పెద్ద కూతురు ఇక్కడికి దిగిందనుకున్నాను. ఎంతైనా నువ్వు చెప్పిన సంబంధం చేసుకొని నువ్వు చెప్పావని నా కూతురు నీ పిచ్చెదవకి ఇచ్చి చేశా కదా. అన్న కొడుకనే మమకారం పోనిచ్చుకోలేక మమ్మల్నే గెంటేద్దామని ఆస్తి మొత్తం వేసుకుందామని వచ్చింది నీ పెద్ద కూతురు అనేసరికి, తాత నేను చెప్పేది నిజం, మా అమ్మ నాన్న మీదొట్టు దేవుడి మీదొట్టు నమ్మనేసరికి లాగి చెంప మీద ఒక్కటేసి, మీ కొంపలో అందరూ ఇంతేనా, నా చిన్న కూతురు కుటుంబాన్ని బ్రతకనివ్వరా, ఏం కావాలి మీకు, ఏమివ్వాలి మీకు, మొత్తం ఆస్తి కావాలా మీకు అనేపాటికి ఆ అమ్మాయి నిర్ఘాంతపోయి నిలబడిపోయి, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఇక్కడికి అతిథిగా వచ్చావు, అతిథిగా ఉండి నోరు మూసుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో, లేదంటే ఈ క్షణమే బయటికి నాడు, ఇది నా కుటుంబం, వాడు నా మనవడు, అది నా పెళ్ళం, వాళ్ళ నా కొడుకు కోడలు, నీ బాబుని అల్లుడుగాను నీ అమ్మని కూతురుగాను నిన్ను మనవరాలుగాను ఇక్కడ ఎవడూ ఒప్పుకోలేదు. వాళ్ళు మొగుడు పెళ్ళాలు, అది ఎలాంటిదో నా చేతుల మీద పెరిగిన పిల్ల, నాకు తెలియదా పద్ధతులు, సిటీలో పుట్టి పెరిగిన నువ్వు దానికి నేర్పుతావా, అది నిప్పు, ఈ శ్రీమన్నారాయణ మనవరాలదే, నా వరాల కొద్దీ పుట్టిన మనవరాలదే, దాని మొగుడుతో, అది కాబట్టే నిజమే ఇప్పుడు నేనంటున్నా, ఈ పిచ్చి ఎదవనే ఈ సంసారానికి పనికొస్తాడో లేదో కూడా తెలియని పిచ్చ సన్నాసినే, అది కాబట్టే చేసుకొని కాపురం చేస్తుందే. ఎవరైతే చేసుకుంటారో నువ్వైతే చేసుకుంటావా, వాడి కోసం అది పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు, వాడి కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతుందే, నువ్వైతే చేస్తావేంటే పనికి మాలిందానా అని శ్రీమన్నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ అమ్మాయి అలా అదిరిపోయి పాపం కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ, మావయ్య నువ్వన్నా నమ్మవా నేను చెప్పిన మాట అనేసరికి తల మీద చెయ్యేసి నిమిరి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి విష్ణు. అంటే నమ్మలేదనేగా అమ్మమ్మ, నిజమే అనేసరికి, తప్పమ్మా, ఏదో అది కోపంతో తాపంతో ఒక మాట అందని నువ్వు తప్పుగా అనుకోకూడదు తల్లి, అది నీ చెల్లి కదో, ఇలాంటి మరీ చేత్సావదలేమ్మా, ఎంతైనా మనకంటూ ఒక కులం గోత్రం వంశం ఇంటి పేరు లేవా అమ్మా, అయ్యో అది మాత్రం ఎలా చేయగలుగుద్ది అలాంటి పని, నువ్వే ఏదో చూసి ఏదో అనుకొని ఉంటావులేమ్మా అనేసి భానుమతి వెళ్ళిపోయాక, అంటే అమ్మమ్మ నమ్మలేదు, మరి అమ్మ ఎంతో చెప్పింది వీళ్ళ గురించి అనుకునే, అత్త నువ్వన్నా నమ్ముతావా, నీ కొడుకు కదత్తా అనేసరికి, నమ్ముతానమ్మా అంది మహాలక్ష్మి. అత్త అంటే నమ్ముతాను తల్లి, ఎందుకు నమ్మను, నువ్వు నమ్మాలత్తా, ఇట్రా నాతో పాటు అని ఆ అమ్మాయి చెంప మీద 5 వేళ్ళు పడిపోయినాయి అని ఆ ఐస్ ప్యాక్ పెడుతూ కూర్చుంటే, బుజ్జి నువ్వు ఇట్రా అమ్మ అని త్రినాదం తీసుకొని వెళ్ళి షర్ట్ ఇప్పేసి, చూడత్తా ఎలా వాతలు పెట్టిందో, ఎలా కొట్టిందో, త్రినాథ్ నిన్నెవరు కొట్టారు, ఎవరు ఇలా చేశారు బావా అని అడిగేసరికి, శుచి అని చెప్పాడు. చూడత్తా అనే ప్యాంటు మోకాళ్ళ పైకని, చూసావా ఎలా కొడుతుందో, అదే ఎలా రక్తాలు వచ్చేలా గిచ్చుతుందో, జుట్టంతా పీ కొడుతుంది, కొరుకుతుంది, ఏడుస్తున్నాడు, అదంటేనే భయపడిపోతున్నాడు, అందుకే దాని దగ్గరికి వెళ్ళట్లేదు, నేనే ఆస్తి కోసం రాలేదత్తా, ప్రమాణం చేసి చెప్తున్నానత్తా అనేసరికి, నమ్ముతున్నానమ్మా, అన్నీ నమ్ముతున్నాను, ఎవరెవరు ఇక్కడ ఏ వేషాలు వేస్తున్నారో నాకు తెలుస్తుందే. ఆ రోజు మండపంలో కూర్చోబెడితే పిల్లాడు కూర్చోనంటే కూర్చోనన్నాడమ్మా, లేచి వెళ్ళిపోతుంటే వాడు వెళ్ళి పడుకుండిపోయాడు, పడుకున్న వాడి చేతులతో తాళిని తాకిచ్చుకొచ్చి పంతులు 3 ముళ్ళు వేసి పంతులు వేశాడమ్మా మెళ్ళో. అదేం పెళ్ళో నాకు అర్థం కాలేదో, అదేమి దరిద్రమో నాకు అర్థం కాలేదమ్మా అని ఆవిడంటూ ఉండగా,
అత్త, ఈ విషయం బయటికి రావాలి. ఈ విషయం బయటికి రావాలంటే ముందు బావకి పిచ్చి తగ్గాలి. బావని ఇలా నాటు మందులు వాడుతూ ఆయుర్వేదాలు హోమియోలని ఇలా వదిలేసి ఊరుకుంటే బావకి నయం కాదు. ముందు బావని అంతకుముందు వీళ్ళు టౌన్కి తీసుకెళ్లారన్నావు ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి. ఆ ట్రీట్మెంట్కి వాడుతున్న మందులు, ఆ ట్రీట్మెంట్ తాలూకా ఫైల్స్ ఇటు తీసుకురా అత్త. ఆవిడ ఫైల్స్ తీసుకొచ్చిస్తే అవి పెట్టి చాలా పెద్ద పెద్ద డాక్టర్స్తో మాట్లాడింది బుజ్జి. మాట్లాడితే చూపించింది కూడా త్రినాథని వీడియోలో ఇలా ఉన్నాడు, ఇది కండిషన్ అని చూపిస్తే అక్కడున్న బుజ్జి ఫ్రెండ్స్ పర్సనల్గా వెళ్ళి మరి డాక్టర్స్ని కలవమంటే కలిసి కూడా వచ్చారు. దాంతో వాళ్ళు మాండవి డాక్టరు ఫస్ట్ ఒక 3 months మెడిసిన్స్ వాడాలంటున్నారు, ఆ తర్వాత ఒక 3 months ట్రీట్మెంట్కి తీసుకురావాలంటున్నారే అని చెప్పిన తర్వాత సరే అయితే మెడిసిన్స్ నాకు పంపించేయండి అన్నాక ఎలా వస్తాయమ్మా మందులు ఇక్కడ దాకా అంది మహాలక్ష్మి. అయ్యో అత్త, ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉత్తరాలు ఎలా వెళ్తాయో, ఫోన్లు ఎలా వెళ్తాయో అలాగే కొరియర్ సర్వీసు, పార్సిల్ సర్వీసు, పోస్టల్ సర్వీసులు ఉంటాయి, వాటిల్లో తెప్పించుకోవచ్చు అన్నాక అవునా అన్న తర్వాత అయ్యో 10th చదివానంటావు కదవే అంటే నాదేముందలే పల్లెటూరులో తెలుగు మీడియం వానాకాలం చదువమ్మా అనేసరికి ఈడు చదువుకున్నాడే ఇంగ్లీషు అంది త్రినాథం చూసి. సరిపోయింది పో అనే మెడిసిన్స్ కొరియర్ వచ్చినాయి. ఏందది అని అడిగింది జయ. అడిగేసరికి నీకు అవసరమా అని అడిగింది ఒక్కసారే బుజ్జి. వామ్మో, దీని నోట్లో తుపాకులు తోటాలే ఉంటాయి, దీని జోలికి వెళ్ళకూడదు అని ఆ రోజు నుంచి మెల్లగా లోపలికి రమ్మనమని త్రినాథ్ని బావదామ్మ అనే ట్యాబ్లెట్లు మింగించడం మొదలుపెట్టింది బుజ్జి. మరొక వైపున పట్టుకుందాము ఇలాగే చేస్తే గనక అని షిఫ్ట్ల వైజ్గా నిద్రపోకుండా ఒకవైపు బుజ్జి ఒకవైపు మహాలక్ష్మి చూస్తున్నా ఆ రోజు ఎప్పుడైతే గొడవ అయిందో చాలా జాగ్రత్త పడిపోయారో ఒకవైపున సుచిత్ర అమ్మ నాన్న నాగరాజు కూడా. నాగరాజు ఫోన్ చేసి ఆ దరిద్రపు మొహంది నన్ను చూసేసింది, కోరికలతో రగిలిపోతున్నాను, ఇప్పుడు ముసలోడి కన్ను పైకి కనపడ్డు కానీ ఎంతైనా మా మామయ్య కన్ను కూడా నా మీదే ఉంది, నాకెందుకో వీటి మీద అనుమానంగా ఉంది, కొన్నాళ్ళు నువ్వు రాబాక అని చెప్పిన తర్వాత రాణి బాకే వాడినప్పుడే అనేసరికి ఎన్నాళ్ళమ్మా, రోజు అలవాటైన సుఖం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా అనేసరికి కొన్నాళ్ళు ఆగవే, ఏదో తిప్పలబడి లోపలికి వెళ్ళి అని చెప్పిన తర్వాత చీ వెధవ జీవితం అని లోపలికి వెళ్ళిపోయింది సుచిత్ర. ఇంత దాంట్లో వీళ్ళు చూస్తున్నారు ఏబ్బే ఎక్కడా చిక్కట్లేదు వీళ్ళకే, ఎన్నాళ్ళు ఉంటావో ఉండవే, పాపం పండకపోదు, ఆ అమ్మోడు 1000 కళ్ళతో చూసి నీ పాపం పటాపంచలు చేయకపోదు అనుకున్నారు మహాలక్ష్మి బుజ్జి. అనుకున్నాక వీళ్ళు మందులు వాడటం మొదలుపెట్టిన 15 రోజుల్లోనే త్రినాథ్లో చాలా తేడా వచ్చింది. వచ్చిన తర్వాత అంతకు ముందు నెలలో బుజ్జి వచ్చిన దగ్గర నుంచి జరిగినాయన్నీ కూర్చొని చెప్పి ఆ అమ్మాయిని బుజ్జి అని పిలవటం, వాళ్ళమ్మని అమ్మ అంటం మొదలు పెడితే ఆవిడ గుండెల్లో ఎన్నాళ్ళ నుంచి పేరుకోనుందో దుఃఖం పిల్లాన్ని పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేశాక బావా అసలు నీ చిన్నప్పటి నుంచి ఏం జరిగిందే, నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందే ఆయనకి ఇంకా గుర్తు రాలేదనమాట, నాకు అర్థమైందే అని 3 నెలలు మందులు వాడాక చాలా తేడా వచ్చింది త్రినాథులో. ఆ తర్వాత అత్త ఇప్పుడు బావని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్దుగానమ్మా, ఎలా అత్తయ్య, నా పుట్టింటి వాళ్ళేమీ పోలేదమ్మా, మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు, పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేసుకుని ఆవిడ కొడుకుని ఇలా ట్రీట్మెంట్కి పంపించాలని రమ్మనమనేసరికి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. బాగున్నారా అని శ్రీమన్నారాయణ పలకరిస్తే బాగున్నాం అన్నయ్య గారు అన్నాక బావగారు మీతో మాట్లాడాలి ఒక విషయం అన్నాడు మహాలక్ష్మి తండ్రి. ఏంటి బావా అంటే మా మనవడి పేరు మీద వాడికి త్వరగా నయం అవ్వాలని, మామూలు మనిషి అవ్వాలని భారీ ఎత్తున హోమాలు యజ్ఞాలు యాగాలు తలపించాము, పూజలయ్యి చేయిస్తున్నాము, పిల్లాన్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము, ఒక 4 నెలలు పట్టుద్ది, పంపిస్తారుగా మా మనవడిని అంటే అయ్యో దానికేం మాట, వాడికి నయం అవుద్దంటే మీరు చేయించేది దైవ కార్యం అంటే పంపకుండా ఎలా ఉంటానో, సరే తీసుకెళ్ళండి అన్నాక ముందు వాళ్ళు కారెక్కించుకున్నారు. వాళ్ళు కారెక్కించుకున్నాక
మా అమ్మ, తాత మీరొక దగ్గర ఉండండి అని చెప్పి ఈలోపు అన్నీ ప్యాక్ చేసుకొని, బుజ్జి ఇప్పుడే వస్తాను అమ్మమ్మ అంటే, ఎక్కడికమ్మా అంటే, ఊరికే టౌన్ దాకా వెళ్ళొస్తాను, కొంచెం పనుంది, ఫోను కొంచెం ఏదో తేడాగా ఉంది, బ్యాలెన్స్ అది చేయించుకొని రావాలంటే నేను చేయించిస్తానమ్మా అన్నాడు విష్ణు. అన్నిట్లోకి ఎందుకండి మీరు వెళ్తారు, అది చదువుకున్న పిల్ల, దాన్ని వెళ్ళి చూసుకొని రానివ్వండి, ఎందుకు విసుక్కుంటున్నావు, అది వెళ్తానందిగా అన్నాక బుజ్జి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ముందు త్రినాథనే తను వేరే కారులోకి మార్పించుకొని సిటీకి వెళ్ళి ఆల్రెడీ బుక్ చేసి ఉంచుకున్న ఫ్లైట్ ఎక్కిచ్చేసి త్రినాథ్ని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోయి సిటీకి, అక్కడ ఆ అమ్మాయి ఫ్రెండ్స్ రెడీగా ఉన్నాడు ఎయిర్పోర్ట్లో, అక్కడ రిసీవ్ చేసుకోవటానికి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి త్రినాథ్ని హాస్పిటల్లో చేర్చేసి డబ్బులు కట్టేసి, బావా ఇక్కడ నీకు చాలా బాగా చూసుకుంటారు, మంచిగా ఫుడ్ పెడతారు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు, చెప్పిన మాట వినాలి, మందులు వేసుకోవాలి అని సిస్టర్ చేతిలో ఒక ఫోన్ పెట్టి వీడియో కాల్ చేయించి మమ్మల్ని చూపించు, మేం చేస్తే ఫోన్ ఎత్తు అనే ఒక 50,000 కట్ట నర్సు చేతిలో పెడితే, ఓకే మేడం అంది నర్సు. పూర్తిగా క్యూర్ అవటానికి ఎన్నాళ్ళు పట్టుద్దంటే, మెడిసిన్ చాలా ఫాస్ట్గా అతనికి పనిచేసిందమ్మా, ఇంకా ఎంతో టైం పట్టదో, మహా 3 or 4 months అంతేనో అని చెప్పాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని తిరిగి వచ్చింది బుజ్జి. వారం వస్తానమ్మా నేను అని చెప్పి ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్, మీరు చేసిన సహాయం మర్చిపోలేను అని చెప్పింది బుజ్జి. ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కి టౌన్కి వచ్చి ఏమి ఎరగనట్టు ఇంటికి వచ్చేసింది. అయిపోయిందమ్మా పని అని భానుమతి అంటే, అయిపోయింది, కాకపోతే టౌన్లో నేను ఒకటి చూసి వచ్చాను, ఏంటదే అంటే ఒక కోర్స్ గురించి వారానికి ఒక క్లాస్ పొద్దు నుంచి సాయం దాకా తీసుకుంటారంట, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, వెళ్దాం అనుకుంటున్నానంటే, అయ్యో వెళ్ళమ్మా నేనే తీసుకొస్తానన్నాక, పర్లేదు మావయ్య నేను వెళ్ళిపోతానులే, నువ్వు పొలానికి వెళ్ళు, మళ్ళీ మీ నాన్న ఫీల్ అవుతాడుగా అన్నాక, నువ్వేం వెళ్ళక్కర్లేదులేరా, ఎక్కడ దాకా రావటం చేత అయినప్పుడు టౌన్ పక్కనేగా అన్నాక, అదిగో చెప్తున్నాడుగా అంది బుజ్జి. మహాలక్ష్మి ఏమన్నారమ్మా అంటే, ఇలా అన్నాడత్త అని చెప్పాక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి ముసలోడితో మేనేజ్ చేయండి అని చెప్పుకుంది ఆవిడ. ఈలోపు ఇక్కడ వారం బుజ్జి ఇంట్లో నుంచి ఎస్కేప్ అయిపోవటం, వెళ్ళటం, త్రినాథ్ని చూసి రావటం, త్రినాథ్ కోసం వెళ్ళేటప్పుడు అవి ఇవి అని మహాలక్ష్మి వండిస్తే ఎత్తుకెళ్ళి ఇచ్చి రావటం, అలా త్రినాథ్ గురించి ప్రతి ఒక్కటి కనుక్కోవటం, అటు నుంచి రోజు నర్సు ఫోన్ చేయటం, ఇటు నుంచి వీళ్ళు ఫోన్ చేయటం, కనపడటం, ఇలా 3 నెలల కాలం గడిచిపోయాక డాక్టర్స్ మొత్తం క్యూర్ అయిందమ్మా. గట్టిగా ఇంకొక నెల రోజుల పాటు, ఆ నెల రోజుల్లో మేము కొన్ని కౌన్సిలింగ్స్ ఇవ్వాలి, ఇచ్చేస్తే మొత్తం తగ్గిపోద్దన్నాక వెళ్ళేటప్పుడు ఆల్బమ్స్ ఎత్తుకెళ్ళి ఫైల్స్ ఎత్తుకెళ్ళి ఆ అమ్మాయి మొత్తం కూర్చోబెట్టి, నువ్వు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇదని, నీ ఫ్రెండ్స్ ఇదని, ఆ తర్వాత నువ్వు ఇంటర్లో చదువుకున్న కాలేజ్ ఇదని ఆ అబ్బాయికి గుర్తు చేసుకుంటూ వచ్చి, ఒకవైపున తాత, అమ్మమ్మ, మా అమ్మ, మా నాన్న, నేను బుజ్జి, మాండవి గుర్తున్నానా నా పేరు అన్నాక శుచి అనేసరికి అలా చూసేసరికి నాగరాజుగాడు అని చెప్తూ ఉండేసరికి మొహం అదోలా మాడిపోయింది. ఇంకొక నెల రోజుల్లోనమ్మా మొత్తం నార్మల్ అయిపోతాడన్నాక తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజున వీళ్ళు రోజు కాపు కాసిన బుజ్జి ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఫస్ట్ టైం త్రినాథ్ని హాస్పిటల్లో చేర్చడానికి వెళ్ళినప్పుడే వస్తా ఫ్రెండ్స్ని రెడీగా ఉంచమంటే, చాలా హై టెక్నాలజీ హెచ్డి క్లారిటీతో ఉండే కొన్ని బుల్లి కెమెరాలు ఇచ్చారు వాళ్ళు. అవి తీసుకొచ్చి ముఖ్యంగా వీళ్ళుండే ప్రతి ప్లేస్లో పెట్టుకుంటూ వెళ్ళింది బుజ్జే. ఒకవైపున మానిటర్ చేసి చూసుకుంటూనే ఉంది. అయితే ఆ రోజున వీళ్ళంతా కలిసి గూడు పుఠానీ చేసుకోవటం కనపడేసరికి మహాలక్ష్మిని లేపి, ఈసారి ఇద్దరూ కలిసి వెళ్ళి మూలకి దాక్కున్నారు బస్తాల చాటున. ఏం చెప్పుకుంటున్నారా అని గోళ్ళు కొరికేసుకుంటూ, అమ్మ నేను ఆగలేకపోతున్నానమ్మా, ఇహ నా వల్ల కావట్లేదు, ఆడు వస్తాడా, వాడు వచ్చిందాకా పెట్టి మేనేజ్ చేసుకోవటం అంటే ఈ దరిద్రం ఇంట్లోంచి వెళ్ళేటట్టు లేదమ్మా అనేసరికి, సరేలే ఆ రోజున దాని బాబుని దాని అమ్మని గెంటేయటానికి నేను ఎంత చేశానో, ఇప్పుడు మీ అత్తని మామని కుక్కల్ని చేసి కూర్చోబెట్టి ఏ కొడుకుని చూసుకొని మీ అత్త విర్రవీగిపోద్దో ఆ కొడుకుని ఇలా పండబెడటానికి నేను ఎంత చేశాను, నువ్వెంత చేసావు, మీ నాన్న ఎంత చేశాడో
ఇప్పుడు ఏంది వెళ్ళాలంతే కదా, ఈరోజు రాత్రికి వెళ్ళి ఈరోజు రాత్రి మోజు తీరా వాడితో కలువు, ఇక్కడి నుంచి రోజు వెళ్ళి కలువు, ఎవరొద్దన్నారు వాడినేమి వాడొద్దని చెప్పు, నువ్వు ఏ కడుపు కాలో తెచ్చేసుకోవాలి, వాడినేటు ఇంకో నెల రోజుల్లో తీసుకొస్తారో, వచ్చాక కడుపు వాడి అకౌంట్లో పడే, అర్థమైందా అని చెప్పిన తర్వాత సరేనని రాత్రికి వీళ్ళు కాపేసి కూర్చున్నారు. ఏమెరగనట్టు సందకాడే ఎప్పట్లానే ముసలమ్మ ముసలాయన పడుకుంటారు. విష్ణు నిద్రపోయాడు. ఆ తర్వాత జయ రంగారావు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతే, ముందు మీ పిన్ని శోభనం పెళ్లి కూతురమ్మ, రోజు మీ బాబాయ్ చెయ్యాలి, లేకపోతే ఊరుకోద్ది, ఇది బిళ్ళలు కలిపి మరీ వాడి దగ్గరికి రోజు వెళ్ళి కులకాలే, ఇది దీని బతుకు అన్న తర్వాత మెల్లగా తెల్ల చీర కట్టుకొని శోభనం పెళ్లి కూతురులాగా బొడ్డుకి 2 బెత్తల కిందకే ఒళ్ళంతా ఎక్స్పోజ్ అయ్యేలాగా ఆ చీర, ఆ తర్వాత ఆ బ్లౌజు, ఇక ఓ తట్ట పూలు పెట్టి మేకప్ ఒక డబ్బాడు కొట్టి ఘాటుగా సెంటు బాటిల్ కొట్టి ఎంత డబ్బు కట్ట ఒకటి బొడ్లో మూట కట్టి దోపుకొని ఒళ్ళంతా నగలేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బ్యాటరీ లైట్ తీసుకొని రగ్గు కప్పుకొని చీకట్లో కలిసిపోయింది సుచిత్ర. వెనకాలే ఒకవైపున బుజ్జి మహాలక్ష్మి పడి 2 ముసుగులు వేసుకొని వెళుతుంటే, దీని తినని చెయ్య, దీనికి కాడు గాల, దీన్ని మోసుకెళ్ళా, దీన్ని గోతిలో పెట్ట, నా కాళ్ళు పడిపోతున్నాయమ్మా, నా నడువంతా పోటొస్తుందే అమ్మా అంటే, అత్త బావ కోసం అనేసరికి ఏదో సినిమాలో వినాలే రేపటి కోసం అని పద అని ఆవిడ అడుగులు వేసుకుంటూ, ఈ దరిద్రపదే ఈ పనులేం పనులమ్మా, ఇది నాశనం వేసుకొని పోను అని ఆవిడ నడుచుకుంటూ వస్తూ ఉండగా, నీకు ముందు ఆ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంటు, నీకు ముందు నీ సర్జరీ అవసరం, నాకు తెలిసింది రా నువ్వనే, నువ్వు ముందు అంత చబ్బి అవ్వకో, ఓ నేతి సున్నుండలో డజన్ తింటావు, లడ్లు తింటావు, స్వీట్లు తింటావు, పద అని వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి ఒక తోట, ఆ తోటలో ఒక చోట ఒక పంపు సెట్టు గది, ఆ గదిలో నీట్గా వాడు శోభనం గదిలాగా రెడీ చేయించి పూలు పోయించుకొని ఉండేసరికి వెళ్ళటం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి చంకెక్కేసరికి వాడు పైకి ఎత్తుకున్నాడు. ఆవిడ నోరు తెరుచుకొని చూస్తా నుంచునేపాటికి, అత్త అంటే, నీకో విషయం తెలుసా, ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు గుడి వెనక నాసామి కాదు, సిటీల్లో అయితే వీటిని వేరే రకమైన వీడియోలు అంటారు రా అత్త అని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఈసారి అస్సలు తెలియకుండా ఉండే కెమెరాతో తీయటం మొదలుపెట్టింది వీడియో. లోపలికి వెళ్ళి అశ్లీలంగా వాడితో బట్టలు లేకుండా కులుకుతూ డబ్బు కట్ట వాడి మీద అలా విసిరేస్తూ కట్టలు డబ్బులు నగలు అడ్డొస్తున్నాయని తీసేసి మధ్యలో, మీ తాత పెద్ద మగాడినంటాడు, వాడి మనవరాల్ని నేను ఇలా మోజుతీరా అనుభవిస్తుంటే ఏం పీకుతున్నాడు వాడు పరుగు అని మీ మామ ఓ ఏదన్నా ఉంటే మా వంశం, మా చరిత్ర, మా పేరు, మా గోత్రం అని చెబుతాడాడు. ఇప్పుడు ఏమైంది వాడికి, రేపొద్దున నా స్టాంపులు నీ కడుపులో పెరిగి వాళ్ళ వంశం వాళ్ళ ఇంటి పేరుతో పెరిగి పెద్దోళ్ళు అవుతారు రేపొద్దున, ఇలాగే ఉంటుంది మరి మనతో పెట్టుకుంటే అని వాడు అంటున్న మాటలు మీ అత్తకి చాలా బలుపెక్కువ, ఎప్పుడు తల పైకే ఉంటుంది కానీ కిందకి దించదే, మహాలక్ష్మి అంట ఎవడకు గొప్ప అనేసరికి అవన్నీ ఆవిడ వింటూ గుండె రగిలిపోతూ ఒకవైపున తన కొడుకు చేత మెళ్ళో తాళి కట్టించుకున్నాననే నెపంతో తన కొడుకుని పిచ్చివాణ్ణి చేసి అమాయకుణ్ణి చేసి ఇన్నాళ్లుగా ఇదే ఇలా మగాళ్లతో కులుకుతో ఇది ఇలా శారీరక కోరికలు తీర్చుకుంటూ తమ కొడుకుని నిజంగా శాంతం పిచ్చోడిని చేయాలనుకుంటే నువ్వేం వాడబాకో అని తీసవతల పాడేసింది కాండోమ్స్ సుచిత్ర. ఏమీ లేకుండానే కలవటం, ఇంకా క్లోజ్గా కలువు, ప్రెగ్నెంట్ అయిపోవాలి నేను, ఒక్క రోజులో ఎలా అవుతావే, ఈ నెలలో ట్రై చేద్దాంలే, లేదు ఇప్పుడు నాకు టైమే, డాక్టర్ దగ్గర కనుక్కొని కూడా వచ్చాను అనేసరికి అవునా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారిపోతూ, ఆ క్షణం ఆవిడే కనుక ఒక శూలం ఉంటే దుర్గైపోద్దేమో, ఆవిడ కళ్ళంత ఎర్రగా మారిపోయాక అత్త ఇంకా వెళదాం పద అనేసరికి ఆవిడ అలా నుంచుంటే, అత్త చెప్పమ్మా అనేసరికి వెళ్దాం పదత్త అనేసరికి వచ్చేటప్పుడు నొప్పులనైనా అందా. ఇవన్నీ చూసిన తర్వాత మనిషే బిగదీసుకుపోయి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన అమ్మవారిలాగా ఉండేసరికి అక్కడి నుంచి ముందు అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి మంచినీళ్ళు తాగిచ్చి కూర్చోబెట్టాక ఆ అమ్మాయిని పట్టుకొని బావురమని కొడుకు ఫోటో ఒళ్ళోకి తీసుకొని వెక్కి ఏడ్చి, నా కొడుకుని పక్కన పెట్టుకుని అది వేరే వాడితో పక్క పంచుకుంటుందంటే, పైగా వాడు ఆ మాటలు
పిల్లలు చూసావా అమ్మ, నా కొడుక్కి మగతనం ఉందా లేదా, మగాడా కాదా అని, వాడికి పుట్టిన పిల్లల్ని వీడి అకౌంట్లో వేద్దాం అనుకుంటున్నారు చూసావా అని ఆవిడ ఏడ్చేపాటికి, నువ్వు ఆవేశపడకూడదు, నువ్వు కోపం తెచ్చుకోకూడదు. ఇప్పుడు మనం ఈ వీడియోలు చూపించిన తాత ముందు మామయ్య అమ్మమ్మ మాట్లాడలేరు. మీ అమ్మమ్మని మీ మామయ్యనే నరికి పోగులు పెడితే లేదత్తా, మనం ఈ వీడియోలు జాగ్రత్తగా పెట్టుకుందాం. ఒక కాపీ నీకు ఇస్తా, ఒక కాపీ నా దగ్గర పెట్టుకుంటా. నేను బావకు ఇంకొక 3 వారాల్లో నయం అవుద్ది. వెళ్ళి బావని తీసుకొస్తా. బావ రావాలి. అసలంతకుముందు ఏం జరిగిందో బావే చెప్పాలి. బావకు ఆల్రెడీ వెళ్ళిన ప్రతిసారి చెప్పొస్తున్నా, అమ్మమ్మని తన్ను బావ, వచ్చాక మావయ్యని అరువు, తాతను కూడా అరువు, దీన్ని ముక్కలు ముక్కలుగా నరుకనే, బావ వస్తే కానీ ఈ వ్యవహారాలన్నీ టాలీ అవ్వవనే ఒగ్గబట్టుకొని నెక్స్ట్ డే నుంచి ఆవిడ గుండెలు రగిలిపోతూ, ఆవిడ గుండె బద్దలైపోతూ, ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ భరించి భరించి భరించే కరెక్ట్గా 3 వారాలు అన్నది కాస్త డాక్టర్స్ కొన్ని టెస్టులు ఉన్నాయంటే 5 వారాలు అయిందే. వీళ్ళు కరెక్ట్గా 4 వారాలు దాటాక సుచిత్ర వాంతులు చేసుకోవటం చూసి ప్రెగ్నెన్సీ స్ట్రిప్పులు తెప్పించుకొని బాత్రూంలోకి వెళ్ళి చెక్ చేసుకొని పాజిటివ్ వచ్చిందని అమ్మతో చెప్పటం విన్నారు. వాడిని రాని వచ్చాక వాడి అకౌంట్లో ఎద్దు కానీ ఒక 2 నెలలు దాయివే అని ఇటు జై చెప్పటం కూడా విన్నాక ఏం మాట్లాడుకున్నాను, డాక్టర్స్ వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు పూర్తిగా తగ్గిందన్నాక అత్త బావని తీసుకొని వస్తానని చెప్పి బుజ్జి బయలుదేరి వచ్చింది. వచ్చాక బావా నీకు ఇప్పుడు ఎలా ఉందే, నేనెవరో గుర్తుందా, ఏం జరిగిందో తెలుసా నీకు అన్నాక బుజ్జి అన్నాడు. అంటే బావా నీకు తగ్గిందా అన్నాక ఆయ్ అనేసరికి అమ్మాయి తల మీద చెయ్యేసి నివిరి ఆ అమ్మాయి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ రా అనేసరికి, నువ్వు ఇలా మాట్లాడతావా, నువ్వు ఇలా ఉంటావా, నువ్వు నిజంగా హీరోలానే ఉన్నావు బావా అనేసరికి ఆ అమ్మాయితో ఏం జరిగింది బావా ఆ రోజంటే అందరికీ కలిపి చెప్దాంలే పద అనేసరికి హాస్పిటల్ బిల్లులు సెటిల్ చేసి తీసుకొని వచ్చిందే. వస్తూనే ఆ అమ్మాయి చేపట్టుకొని త్రినాథ్ అలా లోపలికి వస్తుంటే చూసిన శ్రీమన్నారాయణ, ఏంటి వెర్రి వేషాలు వెధ వేషాలు అనేసరికి, తాత నీకు మాట్లాడే అర్హత లేదు ముసలోడా, నువ్వు మెదలకుండా ఉండు, జరిగిందేంటో కాసేపట్లో నువ్వు వినబోతున్నావు, నువ్వు మరి అంత ఫాస్ట్ అప్ అయిపోబాకు అన్నాకేరా తగ్గిందా నీకు అనుకుంటా వచ్చింది జయ. లాగిపెట్టి ఒక్కటి తీసేసరికి జై వెళ్ళి రంగారావు మీద పడితే, రంగారావును కొడితే వెళ్ళి కూతురు మీద పడేసరికి సుచిత్ర జుట్టు పట్టుకొని చెంపలు వాయించడం మొదలుపెట్టాడు త్రినాథ్. వాడు నా కొడుకు అని మురిసిపోతూ మహాలక్ష్మి వచ్చేసరికి, ఏందిరా ఒక పిచ్చి తగ్గి ఇంకో పిచ్చి ఎక్కిందా అంటే, నోరు ముయ్ తాత, ఇంకా మాట్లాడావులే కానీ నువ్వు, నీ పెద్దరికం నువ్వు తగలేయటానికా అని అడిగేసరికి, ఏం జరిగిందో తెలుసా నీకు అసలు, ఆ రోజు నా ఇంటర్మీడియట్ అయిపోయిందని నేను డిగ్రీ అప్లికేషన్ కోసం వెళ్ళి అప్లికేషన్ తీసుకొని వస్తూ ఉండగా మన టింబర్ డిపోలో వీళ్ళ ముగ్గురు కలిసి దూరి మాట్లాడుకోవటం నేను విన్నాను. ఏంటి అంత రహస్యంగా వీళ్ళు మూలకు దూరారని అనుమానం వచ్చి నేను వెళ్ళి దొంగల పక్కన నుంచునేసరికి వీళ్ళు ఆ రోజున వీళ్ళే ప్లాన్ చేసి పెద్దత్తయ్యని మామయ్యని ఇంట్లో నుంచి గెంటేశామని, మామయ్య పోతూ కూడా మనకి చేసిన మేలేంటో తెలుసా నీకు, ఇది నీ పెద్దరికం ఏంటో నువ్వు తెలుసుకోగలిగావా, ఈరోజు మన కుటుంబం ఇలా ఉందంటే పెద్ద మామయ్యే కారణం, అలాంటి మామయ్య మీద వీళ్ళు నిందలేస్తే నువ్వు నమ్మావు, నువ్వు కూడా ఇంట్లో నుంచి గెంటేశావు, నాన్న నీ మౌనం తాతయ్యతో నువ్వు మెదలకుండా ఊరుకోవటం ఎంత తప్పో తెలుసా, ఆస్తి అంతా వీళ్ళు కాజేద్దామని ప్లాన్ చేసుకున్నారు, ఆ ఆస్తి కాస్త కాజేయటానికి వీళ్ళ వల్ల కాలేదు, నాన్న వల్ల నీ వల్ల వీళ్ళ ఆశలు కలలు భగ్నమైపోతున్నాయనే, ఆస్తి ఎలాగైనా వీళ్ళ సొంతం చేసుకోవాలనే వీళ్ళు గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు, అడ్డొస్తున్నారని అత్తమామని తప్పిచ్చేశారు, మా నాన్న మా అమ్మ ఎదురురారు కాబట్టి మెదలకుండా ఊరుకున్నారు, రేపు నేనే వారసుని కాబట్టి దీని కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి ఎలాగోలాగా ఆస్తంతా దీన్ని పడక సుఖంలో పెట్టేసి నన్ను రాయించుకోమని చెప్పింది నీ చిన్న కూతురు. నీకో విషయం తెలుసా, నీ మనవరాలు పచ్చి తిరుగుబోద్దే, వయసులో ఉన్నప్పటి నుంచి పమిటేసిన దగ్గర నుంచి ఆ నాగరాజుతో తిరుగుద్ది, నాకు తెలుసు ఆ విషయం, నాకు అనవసరమని నేను మెదలకుండా ఊరుకున్నాను, ఈ విషయాలన్నీ విని కూడా నీ అల్లుడు కూడా అందులో ఒక భాగమే, ఏం చేశాడో తెలుసా నీ అల్లుడు, కులం అని చచ్చిపోతావు కదా తాత నువ్వు, ఏదో నీ చిన్న కూతురు నిన్ను
పర్మిషన్ అడిగి పెళ్లి చేసుకుందనుకుంటున్నావా? ఎక్కడికి పోతాయి? నీ మనవరాలికి వచ్చింది నీ చిన్న కూతురు బుద్ధులే. పెళ్లికి ముందే వీడితో ప్రేమాయణాలు సాగించి వీడితో చాలా అబార్షన్లు అయిన తర్వాత ఇక తప్పదు పెళ్లి చేసేసుకోవాలనేటప్పుడు వీడికి అమ్మా బాబులు వేరే ఊళ్ళో ఫ్యామిలీ ఉంది, వీడి క్యాస్ట్ ఇదే, ఆ విషయం దాచిపెట్టి పెళ్ళిళ్ళ పేరైకి నీ కూతురే డబ్బులు పెట్టించి వాడిని సంబంధంలాగా రమ్మనమందే. వచ్చిన తర్వాత వాడిక్కడికి వచ్చి నాకు అమ్మా నాన్నలు మీరేనని వాడు మన కులం పేరే చెప్పి ఏదో ఒక ఇంటి పేరు చెప్తే నువ్వు కలిపేసుకొని ఎల్లరికమని ఇంట్లో కూర్చోబెట్టుకొని నా చిన్న కూతురు నేను గీసిన గీత దాట్లా నా పెద్ద కూతురు ప్రేమ వివాహం చేసుకుందని నువ్వే 100 ఊహలు ఊహించుకున్నావు. అసలు నీకేం తెలుసు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది? మొదటి నుంచి మమ్మంటే పడదు, పెద్దత్తయ్య అంటే పడదు, నువ్వు అమ్మమ్మంటే పడదు. వీళ్ళకి కావలసింది డబ్బులు. వీళ్ళు ఏమని చెప్పుకున్నారో తెలుసా? ఎన్నాళ్ళు మీ వదిన దగ్గర మెమ్మ దగ్గర నువ్వు నగలు అడుక్కుంటావు, ఎన్నాళ్ళు మీ నాన్న ముందు మీ అన్నయ్య ముందు నేను చేతులు కట్టుకొని ఉండాలి. పైకి ఎన్ని మాట్లాడినా మీ నాన్నకి వారసులు అనే పాటికి ఆడపిల్లలకి 10 ఎకరాలు పెట్టి మొత్తం కొడుక్కే పెట్టేశాడు. ఆ మొత్తం మనకే కావాలి అని వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉండగా నేను అది విన్నాను. నేను చాలా సైలెంట్గా అక్కడి నుంచి వచ్చి మీకు చెప్దామనుకుంటే నా కర్మకే చెయ్యి తగిలి దొంగ పడిపోయిందే. అక్కడికి నేను ఫాస్ట్గా వస్తూ ఉండగా నువ్వు ఏ మనవరాలు ఏ కూతురు ఏ అల్లుడు అనుకుంటున్నావో ఎంతెంతలావో దొంగలు తీసుకొని నా తల మీద కొట్టారు తెలుసా నీకు? అక్కడికక్కడే నేను పడిపోయి కొన ఊపిరితో కొట్టుకుంటుంటే సస్తాడేమో అంటే సస్తే సావని పీడా పోద్దని కనీసం జాలి కూడా పడకుండా వచ్చేసి ఆ తర్వాత కూలీలు చూసి నన్ను హాస్పిటల్లో చేర్చి కొన ఊపిరితో నేను బ్రతికి బయటపడ్డాను. ఇప్పుడు చెప్పు ఎవరు తప్పుడు వాళ్ళు? ఇప్పుడు చెప్పు ఎవరు కరెక్టో కాదో? నీకు హెచ్డి క్లారిటీలో చూపించాలిగా తాత ఏదైనా. నేను చెప్పినా నువ్వు నమ్మవుగా అన్న తర్వాత బుజ్జి వెయ్యిరా పెద్ద టీవీలో అనేసరికి ఆ అమ్మాయి పెన్ డ్రైవ్ ఆన్ చేసి టీవీలో వేసేసరికి నాగరాజుతో వెళ్ళి సుచిత్ర పులకటం, వీళ్ళు మాట్లాడుకోవటం, శ్రీమన్నారాయణ గురించి భానుమతి గురించి మహాలక్ష్మి విష్ణు గురించి మాట్లాడుకోవటం, ఆస్తులంటాం, ప్లాన్ చేసుకోవటం, మీరే ఇలా చేశారంటాం, మెమ్మకి తెలుసుగా అంటాం. ఇప్పుడు స్టిల్ నీ మనవరాలు ప్రెగ్నెంట్. అసలు నేను ముట్టుకోకుండా ఎలా ప్రెగ్నెంట్ అయింది? నేను వర్జిన్ అయితే అది ఎలా ప్రెగ్నెంట్ అయింది అని అడిగేపాటికే మాట పలుకు రాక ఛీ అని అక్కడున్న వాళ్ళందరూ అదిరిపోయి బయటోళ్ళు కూడా ఈ కేకలకు వచ్చి మొత్తం చూశాక అవ్వా అని తీసుకెళ్ళి విషయం పంచాయతీలో పెట్టారు. పెట్టిన తర్వాత శ్రీమన్నారాయణ భుజం మీద పై పంచె జారిపోయిందే. కుక్కని కొట్టినట్టు శ్రీమన్నారాయణ తుక్కు కింద కొట్టేశాడు. కూతుర్నే అల్లుడినే సుచిత్రనే నాగరాజుని పిలిపిస్తే మొత్తం నిజమే, ఆ కడుపులో పిండం నాదే అన్నాక తాళి తెంపించి అక్కడికక్కడే పంచాయతీలో విడాకులు రాయించేసి సుచిత్రనే త్రినాథ్తో ముండమోయించేసి నాగరాజు చేత తాళి కట్టించేశారు వాళ్ళు. ఇక నుంచి నాగరాజు గాడికే పెళ్ళంగా ఉంటుందిలే మీ కూతురు అన్నాక ఇక్కడితో ఎందుకు వదిలేస్తాను విషయం నేను అని మహాలక్ష్మి పోలీసులకి ఫోన్ చేయండి మీరు అనేసరికి చెయ్యరా పర్లేదు అంది భానుమతి. చేశాక జయని, రంగారావుని, సుచిత్రని, నాగరాజుని ఇలా త్రినాథ్ మీద వీళ్ళు మర్డర్ అటెంప్ట్ చేసినందుకు ఇదంతా చేసినందుకు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆయనే దగ్గరుండి మరి లాయర్ని పెట్టి శిక్ష కూడా వేయించొచ్చాడు విష్ణు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. పరిస్థితులు ప్రశాంతపడి కుదుట పడినే. ఈలోపు త్రినాథ్ వెళ్ళి ఇక డిగ్రీ కోసమని అప్లికేషన్ పెడితే ఇంకా చదువుతావా బావా? అదేంట్రా నువ్వు చదువుకున్నావు నేను చదవద్దా అన్న తర్వాత బావా నీకు బైక్ వచ్చా? వచ్చు, ఇంటర్లోనే ఉందిగా నా బైక్ అన్న తర్వాత నువ్వు చాలా స్వీట్ తెలుసా అన్నాక ఆ రోజు నుంచి శ్రీమన్నారాయణ గదిలోకి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా మౌనంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఇదో కర్మ మాకనే ఒకవైపున భానుమతితో కానీ విష్ణుతో కానీ మహాలక్ష్మితో కానీ ఎవరితో మాట్లాడలా. ఈయనకు అలవాటేగా ఏదొచ్చినా పట్టలేమనే అని వీళ్ళు అనుకుంటూ ఉండగా ఈలోపు త్రినాథ్తో బుజ్జి బయటికి వెళ్ళి రావటం, సినిమాకి వెళ్ళి రావటం, బావా నాకు అయి కొని పెట్టవా ఈ కొని పెట్టవా అంటాం. ఇద్దరు చాలా చనువుగా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. ఇలా కాలం రోజులు నెలలుగా, అలా నెలలు సంవత్సరం దాటిపోయి పరిగెత్తిపోయి ఇద్దరికీ తెలుసు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంది, ఇష్టం ఉంది అనే విషయం. వీళ్ళు బండి మీద వెళ్ళటం, ఆ అమ్మాయి బండి
బండి మీద డబుల్స్ కూర్చుని కౌగిలించుకొని వెళ్దాం పద బావా అంటాం. ఆ అమ్మాయి కోసం అవి ఇవి కొనుక్కు రావటం, బావా హ్యాపీ బర్త్డే అని పుట్టినరోజులు చేయటం, ఆ అమ్మాయి పుట్టినరోజు త్రినాథ్ చేయటం. ఇద్దరు చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉంటాం. ఏమే అనే పిలుస్తాడు త్రినాథ్. ఆ బావా అంటదే. ఇద్దరు చాలా సరసంగా చాలా ప్రేమగా ఉంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున పెద్ద వర్షం పడుతోంది. పడుతుంటే బుజ్జి హాయ్ వర్షం అని పైకెక్కి తడుస్తూ ఉండగా కింద భానుమతిని నానమ్మ ఇదేదే అనేసరికి ఏది 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 ఇక్కడే ఉండాలిగా, వాయమ్మునే వర్షంలో దడుస్తుందేమోనయ్యా, మళ్ళీ ఇప్పుడు జలుబని మంచం ఎక్కి పడుకుంటుందిరా అయ్యా, నన్ను పీక్కు తింటది, వెళ్ళి తీసుకురారా నాయన అనేసరికి పైకి వెళ్ళాడు. వెళ్ళేసరికి వర్షంలో తడుస్తుంది మరదలో. తనేమీ తప్పుడు పనులు చేయలేదు, తను వర్జిన్. ఆ అమ్మాయి తను ప్రేమిస్తోందని తెలుసు. దాంతో వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి ముందుకు తిరిగేసరికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ఆహా అంత అందంగా ఉన్నానా, నీకన్నా అందంగా ఉన్నానా బావా నేను అనేసరికి నేనేంటే నీకో అన్నాక నేనేంటి నీకో, నేనేంటో తెలీదా నీకో, ఇప్పుడు నా కౌగిల్లో ఉన్నావు నువ్వు, మరి నా కౌగిల్లో నువ్వు ఉన్నావు, నువ్వేంటో నీకు తెలీదా అనేసరికి నేనంటే అంత ఇష్టమా బుజ్జి నీకు, అంటే నా కళ్ళల్లో కనిపించట్లేదా, మరి నీ కళ్ళల్లో నా మీద ఇష్టం కనపడుతుందిగా బావా అనేసరికి అది కాదురా, ఎంతైనా నాకు పెళ్ళయింది, ఛీ ఊడుకో మరీ కానీ అదొక పెళ్ళని అదొక పెళ్ళామని అసలు ఎవరైనా కన్సిడర్ చేస్తారా బావా అలాగా, నిజమే బుజ్జి నువ్వే లేకపోతే లైఫ్ అంతా పిచ్చోడుగా ఆ పిచ్చిలోనే పడి ఏడ్చేవాడినే, నువ్వనే దాని వచ్చిన తర్వాతే మళ్ళీ లైఫ్ మీద హోప్స్, అమ్మా నాన్నల్ని మళ్ళీ అమ్మా నాన్నలుగా చూసుకోగలుగుతున్నాను, తిరిగి నేను నాలా ఉండగలుగుతున్నాను, దీనంతటికీ కారణం నువ్వేననే అంటూ ఉండగా ఒక్కసారిగా ఉరిమే ఆ అమ్మాయి గట్టిగా కౌగిలించుకుందే. నేనున్నాన్రా అనేసరికి ఆ అమ్మాయి కళ్ళల్లో అలా కళ్ళు పెట్టి చూస్తూ వర్షపు చినుకులు అలా ఆ అమ్మాయి పెదవుల మీద పడుతూ ఉంటే దగ్గరికి తీసుకున్నాడు. ఆ అమ్మాయి నో అల్లా కాదల్లా, కాళ్ళు పైకెత్తే అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ 4 పెదాలు ఏకమైపోయినాయి. ఇద్దరు చాలా డీప్గా క్లోజ్గా ఆ వర్షంలో శరీరంలో రగులుతున్న వేడి, బయట కురుస్తున్న వర్షం, చలి, ఇద్దరు హత్తుకుపోతూ అలా గోడ కానుకొని ముద్దు పెట్టుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోయి లోకాన్నే మర్చిపోయి ప్రేమలో తేలిపోతూ ఉండగా వెళ్ళి పిల్లల్ని తీసుకురావే, అబ్బా నా కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు అంటే నువ్వు నాకే చెప్పు అని మహాలక్ష్మి పైకి వెళ్ళి అలా నిలబడిపోయి మైమరిచిపోయి చూస్తూ ఉంటే వెనకాలే విష్ణు ఒరేయ్ నీ పెళ్ళాం ఇది కూడా తడుస్తుందా వానలో, అమ్మో దీనికి జలుబు చేస్తుందని ఆయన వెనకాలే వస్తే ఆయన చూసి తల పక్క తిప్పి ఏం చేస్తున్నావే నువ్వెప్పుడైనా అలా వర్షంలో నన్ను ముద్దు పెట్టావంటయ్యా, ఇప్పుడు పిల్లల్ని చూసి మనకు అయ్యే కావాలే, నేనేమైనా పక్కింటి దాని మొగుడు మీద ఆశపడ్డానా, నా మొగుడు మీద నేను కోరిక పడకూడదు అంటే కిందకు బా అని కాసేపు చూసి వెళ్దాంగా, ఇష్టపడుతున్నట్టున్నారు, మనం కిందకు వచ్చా మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చులే కానీ నూరా ఆ రోజు నువ్వేమంటా అన్నావో అను ఏమంటా అనుకుందో కానీ దేవుడు విన్నాడు కదూ అని వీళ్ళు కిందకు వచ్చారు. ఏమైందిరా పిల్లలేరే అంటే వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు అత్తయ్య, ఇష్టపడుతున్నారా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు అనేసరికి వీడెందుకు అలా సిగ్గుపడుతున్నాడు, మీ అబ్బాయి చేయలేని అన్ని పక్కనోళ్ళు చేస్తే చూసి అంతేగా అనేసరికి నోరు ముయ్యివే అన్నాక అమ్మ నువ్వెక్కడికి ఊరికినే లేరా, అమ్మ నువ్వు చూడొచ్చా, పెద్దోళ్ళని చూడకుండానే పిల్లలకి మంచి చెడు చెబుతాం, ఎన్ని శోభనాలు చూడలా నేను ఆగు అనేసరికి మీ అమ్మేనయ్యో నీకన్నా అంది మహాలక్ష్మి. ఆవిడ కూడా వెళ్ళి చూసొచ్చి ఒక అరగంట తర్వాత రే ఎంతసేపు రా పైన వర్షంలో ఉరుములు మెరుపులు వస్తుంటే అనేసరికి ఆ కేకకి ఇద్దరు విడిపోయి సిగ్గుపడుతూ కిందకు వచ్చారు. వచ్చేసరికి వెళ్ళి తలలు దుడుచుకోండి, ఏం చేస్తున్నారా ఎంతసేపు పైన, ఏమీ లేదు నానమ్మ అది ఆడుకుంటుంటే తడుస్తుందని, అదేలే అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అనుకున్నారు ఇద్దరు, అమ్మో వీళ్ళిద్దరు కాపులా పడుకోవాలి, ఇక తొందరపడి కొంప ముంచేటట్టున్నారు అనుకున్నాక నెక్స్ట్ డేనే వాళ్ళ ఊర్లో ఉన్న పూజారి
గారు వచ్చి గుళ్ళో పెద్ద పూజ చేస్తున్నాము, అందరు రావాలమ్మా అన్నాక విష్ణుని డబ్బులు ఇమ్మని చెప్పింది మహాలక్ష్మి. ఇచ్చాక నగలు పట్టుచీర అన్నీ తెచ్చి బుజ్జిని నువ్వు కూడా ఇవి వేసుకోమ్మా వెళదామన్నాక అమ్మ మీ వారు కూడా రావాలి దంపతులు అని భానుమతితో అంటే అసలు ఏందయ్యా నువ్వు ఎన్నాళ్ళు ఇలా కూర్చుంటావు మౌనంగా, తప్పు చేసేది నువ్వు, పెద్దలుడికి ఒక క్షమాపణ చెప్తే అయిపోద్దే, పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నట్టున్నారో, నీ కడుపునే పాపిష్టిది పుట్టింది, అది పోయి జైల్లో ఏడుస్తుంది, దాని కడుపున ఇంకొక నీతి మాలింది పుట్టింది, అది పోయి ఏడుస్తుంది, ఇప్పుడుకైనా నువ్వు కదలవా, ఇలాగే కూర్చుంటావా అనేసరికి ఎన్ని తప్పులు చేస్తావు నాన్న, నీ జన్మకు ఆ దేవుడు కూడా క్షమించనని చేశాననిపించట్లా నీకు అన్నాడు విష్ణు. దాంతో ఒక్కసారే శ్రీమన్నారాయణ భానుమతిని పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసరికి అలా నిలబడిపోయింది ఆవిడ. ఏమైందయ్యా అనేపాటికి ఆ రోజు వెళుతూ రవీంద్ర కొడుకని దగ్గరికి తీశావు, నీ కొడుకే అయితే ఇలాగే ఇంట్లోంచి బయటికి పంపించేసేవాడివా, ఇలాగే నింద వేసేవాడివా అని అడిగాడే. ఈరోజు వాడు పోతూ కూడా మనకి మేలే చేసేళ్ళాడా, నాకు ఏమని వాడికి క్షమాపణ చెప్పాలో కూడా నాకు మొహం చెల్లట్లేదే అనేసరికి నాన్న జరిగిందేదో జరిగిపోయిందే, తప్పు ఏదైతేనేమి అది మన వైపే ఉందని మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఇంకా వదిలేయండి నాన్న, పిల్లలు శుభమంట ఇష్టపడుతున్నారో, రేపు ఆ పూజ అయిపోయిన తర్వాత మనమే వాడితో మాట్లాడదాం, వాడేమి దుర్మార్గుడు కాదు నాన్న, నువ్వు నీ అహంకారం తగ్గించుకొనే, మన తరపున తప్పున్నప్పుడు మనం క్షమాపణ చెప్తే తప్పు లేదని మీరే అంటారుగా, చెప్పి రెండు కుటుంబాలు కలిసిపోతే వీళ్ళ పెళ్లితోనైనా సంతోషమేగా నాన్న అని ఆయన బయటకు వచ్చాక నెక్స్ట్ డే వీళ్ళందరూ పూజకు బయలుదేరారు. అయితే ఇదే ఊరికి చెందిన ఇంకొక ఆయన అల్లుడుగా వచ్చి మునుపు 4-5 సార్లు ఇక్కడ బుజ్జిని చూశాడు ఆయన బిజినెస్ పార్ట్నరు రవీంద్రనాథ్కి. దాంతో వీళ్ళింటికి వచ్చి అన్నట్టు మీరు ఈ ఊరు అల్లుడే కదండి అనేసరికి అన్నాక నేను ఆ ఊరికే అల్లున్నా, మొన్న 4-5 సార్లు నేను పండక్కని మా అత్తమామల్ని చూడటానికని వెళ్ళినప్పుడు మీ అమ్మ ఎంఎస్ చేస్తుందన్నారు, ఆ ఊళ్ళోనే ఉంది, ఆ ఊళ్ళో అక్కడ ఉన్న పలానా అతను విష్ణు కొడుకు అనుకుంటాను, అతనితో బండి మీద తిరుగుతుంది, అలాగే విష్ణుతో కలిసి మాటలు చెప్తూ కనపడింది, ఆడవాళ్లతో గుడి దగ్గరకు వచ్చి కనపడింది, అమ్మాయే కదూ, నేను ఫోటోలు తీసుకొచ్చా వీడియోలు తీసుకొచ్చానని ఆయన చూపించేసరికి రవీంద్రనాథ్ అలా చూశాడు అనుపమ వైపు, తల దించేసిందే. అవతల ఆయన వెళ్ళిపోయాక లేచి నుంచున్నాక మీరేమీ అనొద్దండి, వెళ్ళిందా బుజ్జి అక్కడికే అంటే అవును అన్నాక నీకెన్నిసార్లు చెప్పాను చిన్నప్పటి నుంచి దానికే మీ వాళ్ళ గురించి చెప్పొద్దని, మనవాళ్ళని మనం అనుకుంటే మనవాళ్ళని వాళ్ళెప్పుడూ అనుకోలేదు కదా, చెంప పగలగొట్టలేక నేను నిన్నొచ్చాయి తిప్పలో అనేసరికి ఆవిడేడుస్తుంటే నువ్వు ముందు కట్టేవే ఆ కుళాయి, చెయ్యాల్సినవన్నీ చేసే అనేసరికి ఎందుకు పంపించావు దాన్ని అక్కడికి అంటే ఆవిడ జరిగినవి మొత్తం పిన్ చెప్పి ఓహో నా కూతురు నిజం బయట పెట్టి నిజం చెప్పినా మీ నాన్న నమ్మలేదా, నా కూతుర్ని కొట్టడానికి మీ నాన్నకి ఏం హక్కు ఉందే అనేసరికి అంత కాదా ఏంటి, మరి మీ నాన్న కూతురైనా నిన్నెప్పుడు నేను కొట్టలేదు కదే, నేను మొగుడిని కాదు నీకు, కొడతావులే ఇప్పుడేమంటావు, నువ్వేం కొడతావు నన్ను, ముందు బయలుదేరి పిల్లని తీసుకురావాలని చెప్పి ఆయన అనుపమని తీసుకుని బయలుదేరేసరికి ఆయన దిగులుగా ఉంటే ఆవిడ ఆయన వైపే చూస్తూ కంగారు పడొద్దండి, ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడుతున్నాయి, మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి అంటే ఆవేశం నాదేనంటావా అనేసరికి ఇద్దరూ ఒక్కసారే గతంలోకి వెళ్ళారు. నిజానికి రవీంద్రనాథ్ వాళ్ళది కూడా విష్ణు వాళ్ళ ఊరే. రవీంద్రనాథ్ విష్ణు ఒకే వయసు వాళ్ళు, కొన్ని రోజుల తేడాతో పుట్టిన పిల్లలు. రవీంద్రనాథ్ వాళ్ళ అమ్మ నాన్న శ్రీమన్నారాయణ భానుమతికి చాలా దగ్గరగా ఉండే ఆ ఊరి వాళ్ళే, పైగా స్నేహితులు కూడాను. రవీంద్రనాథ్ వాళ్ళ అమ్మ నాన్న ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు రవీంద్రకి 7 ఏళ్ల వయసు. ఇక ఊళ్ళో వాళ్ళందరూ రవీంద్రనే మాకెందుకు అనుకుంటూ చుట్టాలకు అప్పగించేద్దాం అనుకున్నా వాళ్ళ చుట్టాలు బంధువులు
బంధువులు మంచివాళ్ళు కాదు. రవీంద్ర పేరు మీద 10 ఎకరాల పొలం, దానికి తోడు ఒక 2 ల్యాండ్లు, బ్యాంకులో కొంత క్యాషు, వాళ్ళమ్మ బంగారం ఉన్నాయి. రేపొద్దున చదివిస్తే ప్రయోజకుడవుతాడనే దాంతో చేయి పట్టుకొని శ్రీమన్నారాయణ ఇంటికి తీసుకొచ్చి భానుమతినే విష్ణులా పెంచమన్నాడు. ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, సైకిల్ దొక్కునేవాళ్ళు, కలిసి ఈత కొట్టేవాళ్ళు. విష్ణు ఎంత సౌమ్యుడో రవీంద్రకి అంత కోపం ఎక్కువ. వీళ్ళిద్దరు కులాలు ఒకటి కాకపోయినా ఇద్దరు కృష్ణార్జునుల్లాగా చాలా క్లోజ్గా ఉంటారు. ఒరే అంటే ఒరే అనుకుంటారు, ప్రాణం ఇచ్చి పుచ్చుకుంటారు. చిన్నప్పటి నుంచి అనుపమకి రవీంద్ర అంటే ఇష్టం. అంతా దాంట్లో జైకి చిన్నప్పటి నుంచి రవీంద్ర అంటే పడదు. నీదేమైనా మా కులమా, మాతో పాటు నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటావా అన్న ఊరుకునేది కాదు భానుమతి. శ్రీమన్నారాయణ పరాయి సొమ్ము పాము వంటిదని, రవీంద్ర చిన్నపిల్లాడు కాబట్టి రవీంద్ర వాళ్ళ 10 ఎకరాల పొలం తనే సాగు చేసి వచ్చిన ప్రతి రూపాయి సొంతానికి వేసిన డబ్బులే ఆ అబ్బాయి పేరు మీద ఒక అకౌంట్లో వేసి వాళ్ళ రూపాయికి ఆయన కాపలా కాస్తూ పిల్లాన్ని చదివించడం మొదలు పెడితే కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ అనుపమ పుష్పవతి అయిన దగ్గర నుంచి రవీంద్ర మీద ప్రేమ పెరిగిపోయింది. ఇక ఎప్పుడైనా జయ ఏదైనా వాగితే రవీంద్ర బాధపడితే రవీంద్రకు అసలు జయ నచ్చదు. జయ ఒక్క మాట అన్నా రవీంద్ర ఊరుకోడు. విష్ణుని ఎవరైనా ఏమన్నా అన్నా అమాంతం కొట్టేసి వస్తాడు. వాడు నా స్నేహితుడు అని అడ్డం పడిపోతాడు. అనుపమ రవీంద్రని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అనుపమ రవీంద్రకి తినిపించడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య ముద్దులు, హగ్గులు. ఈలోపు రవీంద్రది విష్ణుది ఇంటర్ అయిపోయాక, ఇంటర్ చదివింది సార్లే, నువ్వు పద పొలంలో వ్యవసాయానికని ఒకవైపున శ్రీమన్నారాయణ విష్ణునే పొలంలోకి తీసుకెళ్లి వ్యవసాయంలో పెట్టాడు. కానీ రవీంద్ర నేను చదువుకుంటానన్నాక ఎంతైనా పరాయి వాళ్ళ బిడ్డ, మనమెలా నిర్ణయం తీసుకుంటాం అనే దాంతో నీ ఇష్టం అన్నాక రవీంద్ర మాత్రం చదవటం మొదలుపెట్టి డిగ్రీ పీజీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్కి రాస్తే ఉద్యోగం కూడా వచ్చేలా ఉంది ఆయనకే. దాంతో అనుపమ నువ్వు ఇలాగే చదువుకుంటూ వెళ్ళు, నువ్వు చదువుకుంటూ వెళ్తే నాకేదో సంబంధం చూసి మా నాన్న పెళ్లి చేస్తాడు అనేసరికి అంతా బాగానే ఉందే, మన కులాలు ఒకటి కాదని నిన్ను నాకు దూరం చేస్తారేమోనని అడగాలంటే టెన్షన్గా ఉందని రవీంద్ర అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు అడగకపోతే ఎలా అనేసరికి ఇంకో 10 రోజుల్లో పోస్టింగ్ వచ్చేస్తుంది చెప్తానని ఆయన అనుకుంటూ ఉండగానే ఆ అంతకాలంలో ముందే విష్ణుకి 4 సంవత్సరాల క్రితమే 21వ ఏడు విష్ణుకి రాగానే మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేయటం, మహాలక్ష్మి చాలా మంచిదవటం, మహాలక్ష్మి కూడా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాక అనుపమ రవీంద్రల ప్రేమ మహాలక్ష్మికి తెలియటం, ఇలాగే ఉండండి తొందరగా పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోద్దని నవ్వించటం. ఆ తరువాత హ్యాపీగా ఉన్నాయి రోజులు. సొంత అన్నయ్యలానే చూసేది రవీంద్రనే, ఆయన సొంత చెల్లెల్లానే చూసుకునేవాడు. ఆ తర్వాత రవీంద్ర పోస్టింగ్ వచ్చిందని చెప్తామనే ఆనందంతో వచ్చేసరికి అనుపమ కోసం ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి శ్రీమన్నారాయణ పెళ్లి ఖాయం చేసుకుంటూ ఉండగా విష్ణుని మహాలక్ష్మి మాట్లాడమనేసరికి అదేంటి నాన్నగారు పరాయి సంబంధం తెచ్చారు, ఇంట్లో రవీంద్ర ఉన్నాడుగా అనేసరికి ఎంత దగ్గరికి తీసినా ఎంత వాళ్ళ బాధ్యతలు మనం పంచుకొని తల్లిదండ్రులుగా ప్రేమనివ్వగలమే కానీ కూతురంటే పరువు కదా, మన కులం వాళ్ళ కులం వేరు కదా, ఎలా ఇచ్చి చేస్తావురా, రేపు కులగోత్రాలు పట్టింపులు రావు పుట్టబోయే వాళ్ళకే అనేసి వెళ్ళిపోయేసరికి ఆ మాట చెంప చెళ్ళు అనిపించినట్టు తగిలింది రవీంద్రకి. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి, అంటే మా అమ్మ నాన్న లేని అనాథను కాబట్టి దగ్గరికి తీసి పెంచేంత మనసుంది కానీ వాళ్ళ పరువైన కూతుర్ని నాకిచ్చి చేసే మనసు లేదు వీళ్ళకే అనుకుని బాధపడ్డాడు. అనుపమ నేను పురుగుల మందు తాగేస్తాను, నువ్వు నన్ను తీసుకెళ్ళే పెళ్లి చేసుకుంటావా లేదా, ఐ లవ్ యూ అని ఆయన గట్టిగా పట్టు కూర్చుంటే నేను తప్పు చేశానంటారు. ఈ ఇంటి ఉప్పు తిని 7 సంవత్సరాల పిల్లాడప్పటి నుంచి ఇక్కడే పెరిగే మీ అమ్మ నాన్నల్లో నా అమ్మ నాన్నల్ని చూసుకునే అమ్మకి నేను ఇదిగో కొత్త చీర కొనుక్కొచ్చాను, ఆయన్ని నా తండ్రిగా భావించాను, విష్ణునే నా తోబుట్టు అనుకున్నాను, నీ చెల్లెలు అన్నన్న దాన్ని నేను ఎప్పుడు శత్రువు అనుకోలేదు, నిన్ను ప్రేమించేంతమంది మనసులు నేను బాధ పెట్టనా, నాకు విశ్వాసం లేదనుకోరా అన్న తర్వాత నీ ఇష్టమని ఆవిడ పురుగుల మందు తాగబోతుంటే తప్పక తీసుకెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసి మెళ్ళో తాళి కట్టి దండలతో వచ్చి నుంచున్నాడు. నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఇది చేస్తావని నేను అసలు అనుకోలేదన్నాక తప్పు నాదేనని మామగారి కాళ్ళు పట్టుకొని క్షమించమని, తనని నేను ప్రేమించానని, కులం కాదని మీకు చెప్పడానికి ధైర్యం సరిపోదన్నాక విష్ణు అడ్డం పడిపోయి
నాన్న వాడు చాలా మంచోడని, మన ఇంట్లో పెరిగాడు నాన్న, మన చెల్లి కూడా ఇష్టపడిందే, మీరు వేరే వాడికి రవీంద్ర మన కులం కాదని చెల్లిని ఇచ్చి చేసినా చెల్లి మీకోసం నా కోసం పరువు కోసం పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇష్టం లేని మగాడితో ఒంటి మీద చెయ్యించుకొని కాపురం చేయగలదా నాన్న అని అడిగేసరికి శ్రీమన్నారాయణ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత రవీంద్ర వీళ్ళింట్లోనే ఇల్లరికం అల్లుడే ఉండిపోయి ఆయన ప్రతి నెల జీతం తెచ్చి భానుమతి చేతిలో పెడితే ఎంత పెద్దోడు అయిపోయావేమిట్రా అంటే, లేదమ్మా ఇప్పుడు మాకు పెళ్ళయిందిగా అనేవాడు. అంతా దాంట్లో రోజులు గడిచిపోతూ మహాలక్ష్మికి కొడుకు పుట్టాడు. ఆ తర్వాత అనుపమ ప్రెగ్నెంట్ అయ్యి అనుపమకి కూతురు పుట్టింది. నీ కొడుకు నా కూతురు కదా అన్నయ్య, పెద్దయ్యాక నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుని నీ కొడుకుని నా ఇంటి అల్లుడిని చెయ్యి అని చెప్పింది. ఆ తర్వాత ఈలోపు జయ మొగుడు రంగారావు సంబంధం అన్నట్టు ఒక పెళ్ళిళ్ళ ప్యారేజ్ ద్వారా వచ్చి ఆ తర్వాత అబ్బాయికి అమ్మా నాన్నలు లేరు, మీ కులమేనని చెప్పేసరికి వచ్చి అత్తయ్య గారు మావయ్య గారు మీరే నాకు అమ్మా నాన్నలు, ఇల్లరికమే ఉంటానని అనేసరికి చిన్న కూతురు తన మాట కాదందు, ఎంతైనా పెద్ద కూతురు ప్రేమ వివాహం కులంగాని వాడిని చేసుకుందని, ఎంత వాళ్ళింట్లో పెంచిన అబ్బాయి అయినా, ఎంత పెద్దల్లుడికి ఆత్మాభిమానం ఎక్కువే అయినా ఆ రోజు కూతురు కాదని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక చిన్న కంటు ఉండిపోయింది శ్రీమన్నారాయణ మనసులో. ఆ తర్వాత జయకి రంగారావుకి పెళ్లి జరిపించేసిన తర్వాత ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇంత దాంట్లో ఒక రోజున ఆస్తి పంపకాల విషయం వచ్చింది. వచ్చేసరికి శ్రీమన్నారాయణ పెద్ద కూతురికి 10 ఎకరాలు, రెండో కూతురికి 10 ఎకరాలు పెట్టి బంగారం పెళ్లిలోనే పెట్టేశారనే దాంతో మిగతా యావదాస్తి విష్ణు పేరు మీద రాశాడు. రాస్తే ఒకవైపున ఎందుకో జయ రంగారావుల ప్రవర్తన మీద రవీంద్రకి అనుమానంగా ఉండేది. ఒక కన్ను వేళ్ళ మీద వేసే ఉంచాడు ఆయన ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఒక రోజున వీళ్ళిద్దరూ కలిసే మా అన్నయ్యతో ఆస్తి మొత్తం నేను రాయించేసుకుంటాను, మా అన్నయ్య ఎవరెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాడు, ఈ ఆస్తి అంతా మన సొంతం చేసుకుందామని వీళ్ళు చెప్పుకోవటం ఆయన విన్నాడు. దాంతో విష్ణు దగ్గరికి వచ్చి, విష్ణు ఇక్కడ సంతకం పెట్టరా అంటే గుడ్డిగా పెట్టాడు. అంటే నేను పెట్టమంటేనే పెట్టాడు, రేపొద్దున వీళ్ళు పెట్టమన్నా పెట్టడా అనే దాంతో ఒక్కటే ఆలోచించే యావదాస్తి మొత్తం బాబు త్రినాథ్కి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాతే ఆస్తికి వాడు హక్కుదారుడు అవుతాడని, అప్పటి వరకు ఆ ఆస్తి మీద క్రయ విక్రయాదే హక్కులు ఎవరికీ లేకుండా విష్ణు రాసినట్టుగా పేపర్లు ప్రిపేర్ చేయించుకొచ్చి విష్ణు సంతకం పెట్టరా అనగానే పెట్టేశాడు విష్ణు. ఆ పేపర్లో అలా జాగ్రత్త చేశాడు రవీంద్ర. దాంతోనే ఆస్తి అంతా త్రినాథ్ పేరు మీద ఉంది. త్రినాథ్నే ఇంతకాలంగా కూడా పిచ్చి పట్టినా సంతకాలు పెట్టించుకుంటే పిచ్చోడు సంతకాలు చెల్లవనే దాంతోనే సుచిత్రనిచ్చి పెళ్లి చేసే వేరే నాగరాజు పిల్లల్ని తెచ్చే త్రినాథ్ పిల్లల్ని చెయ్యాలనుకుంది జయ. ఆ తర్వాత వీళ్ళ ప్రవర్తన ఇలా తేడాగా ఉందని ఆ తర్వాత ఒక రోజున ఇలా ఆస్తి విష్ణు పిల్లాడి పేరు మీద రాశాడని తెలుసుకున్న జయ రంగారావు కలిసి గూడుపుఠాని మొదలుపెట్టారు. ముందు శ్రీమన్నారాయణని భానుమతిని విష్ణు మహాలక్ష్మి బాబుని వేసేస్తే ఆస్తి మన పరం అవుద్దని, దాంతో ఈరోజు ఎలాగైతే బుజ్జికి కోపం ఎక్కువో తొందరపాటు ఎక్కువో ఆ రోజున రవీంద్రకు కూడా కోపం తొందరపాటు ఎక్కువ. పావుని తొక్కి వదలకూడదు అన్నట్టు వెళ్ళి జయ దవడ పగలగొట్టి రంగారావుని కుక్కన కొట్టినట్టు కొట్టి, వాడు నా స్నేహితుడు, వాళ్ళు నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, ఆమె నా సొంత తోబుట్టువు లాంటిది, వాడు నా మేనల్లుడు, ఏదన్నా చేస్తే ప్రాణం తీస్తాను, నీతి మాలిందానా ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావే, అసలు చెప్పుతో కొడతాను ఇద్దరిని, మీ రాజకీయాలన్నీ నాకు తెలియవు అనుకుంటున్నారు కావాలా, ఈ విషయాలు బయట పెడితే గెంటేస్తారు ఇంట్లోంచి బయటికి, ఏమో లెమ్మనమని ఊరుకుంటున్నానని ఆయన అనొచ్చేసరికి కచ్చపట్టే ఒక రోజున అనుపమ మహాలక్ష్మి భానుమతి కలిసి గుడికి వెళ్ళారు. వెళ్ళేసరికి శ్రీమన్నారాయణ విష్ణు కలిసే వాళ్ళేదో పంచాయతీ దగ్గర పనుందని వెళితే రంగారావుని కాపలా ఉండమని జయ అనుపమ చీర తీసుకొని కట్టుకొని, చూడటానికి ఇద్దరు పర్సనాలిటీలు అక్క చెల్లెళ్ళు కాబట్టి ఒకేలా ఉంటే తెల్ల చీర మల్లెపూలు నడుం గొలుసు అవన్నీ ఆవిడ పెట్టుకుంటుంది ప్రతి రాత్రి ఆయనకి ఇష్టమనే.
చాలా రొమాంటిక్ రవీంద్ర. దాంతోనే పెట్టుకొని అటు తిరిగి నుంచునేసరికి అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన ఆయన ఒక భార్య అలా ఉందంటే భర్త పొందు కోసమే అనుకుంటాడు కాబట్టి వెళ్ళి కౌగిలించుకునేసరికి ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని ఆయన బిత్తరపోయి చూసేసరికి కాపాడండి రక్షించండి అని పెద్ద పెద్దగా అరిసి జాకెట్ చించేసుకొని తనే రక్కేసుకొని ఆయన షర్ట్ అంతా చించేసి తన బొట్టు లిప్స్టిక్ పెట్టి ఆయన ఒళ్ళంతా ముద్దులు పెట్టేసి తన కుంకుమ ఆయనకి పూసేసి ఆయన జుట్టంతా చెరిపి ఈలోపు అన్న నాన్న అమ్మ వదిన ఆ అక్క వచ్చేసరికి పెద్దగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న మీద పడి, నాన్న వీడు నా మీద కన్నేశాడు, వీడు నన్ను చెరచాలని చూశాడు, లొంగిపోమన్నాడు, ఈ ఆస్తంతా అన్నయ్య వాళ్ళని మిమ్మల్ని చంపేసి అక్కకి ఏదో ఒక మందు పెట్టి అక్కను కూడా పైకి పంపి ఆస్తంతా నా మొగుడిని చంపేసి అనుభవిద్దామంటున్నాడు నాన్న, వీడు నన్ను పాడు చేయబోయాడు అని చెప్పేపాటికి శ్రీమన్నారాయణ ఒక్కటేశాడు. వెనక ముందు చూసుకోకుండా రవీంద్రనే, అవునులే అనామకుడిని తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తే ఇలాగే ఉంటదే అనేసరికి అనుపమ బిత్తరపోయిందే. మహాభానుమతి ఆగండి ఒక క్షణం అనేసరికి నోరు ముయ్యమని ఆవిడ్ని ఒకటి తీసేసరికి విష్ణు, నాన్న వాడు చేసేవాడే అయితే ఇది ఇన్ని సంవత్సరాలుగా వయసుకు వచ్చిన దగ్గర నుంచి మొన్న దీని పెళ్ళయింది, ఎన్నాళ్ళు ఇది పెళ్ళి కాకుండానే ఉందిగా నాన్న, వాడు ఆస్తి రాయించుకోవాలనుకుంటే ఇప్పుడే నన్ను చంపే రాయించుకోవాలా, వాడెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ నేను పెట్టనా నాన్న, మా ఇద్దరి స్నేహం ఎలాంటిదో నీకు తెలీదా అనేసరికి నోరు మొయ్, అన్నీ నీ వల్లే వచ్చినాయి అనే చెంప చెళ్ళు అనిపించే ఈ నిమిషం ఇంట్లో నుంచి బయటికి నడవమన్నాడు శ్రీమన్నారాయణ. ఊళ్ళో జనం అందరి ముందు ఆయన మీద నింద వేసి అవమానించే పరాయ ఆడవాళ్ళ మీద వావి వరుసలు లేకుండా మరదల మీద మోజుపడి మరదలు చీరలాగాడనే చండాలమైన ప్రచారం జరిగిపోయే భార్యను తీసుకొని ఆయన వెళుతూ వెళుతూ కన్న కొడుకునన్నావు, కన్న కొడుకే అయితే ఈ రోజున కనీసం విచారణ కూడా లేకుండా నింద మోపి బయటికి గెంటేవేమో నువ్వనే శ్రీమన్నారాయణతో అని ఆ తర్వాత అనుపమ వెళ్ళబోతుంటే నువ్వెక్కడికే అన్నాడు శ్రీమన్నారాయణ. ఎక్కడేంటి నాన్న, ఈ ప్రపంచం ఎవరు ఏమనుకున్నా ఆయన్ని నేను నమ్ముతాను, నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు, రాముడు ఎక్కడుంటే సీతకు అక్కడే అయోధ్య, ఈ బజార్ది చెప్పిందని నా మొగుడు అలాంటి వాడంటే నేను నమ్మనని చెప్పిడిసి చెల్లెల మొగుడిని చెప్పు తెగిందాకా కొట్టి ఆ తర్వాత పాపనెత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుపమ రవీంద్ర. వెళ్ళిన రవీంద్రకి ఇక్కడున్న తన పొలం అమ్మేసుకొని వ్యాపారం పెడితే బుజ్జి పేరు మీద కోట్లు సంపాదించాడు. ఈ ఎన్ని సంవత్సరాల్లో నమ్మిన కుటుంబమే తన మీద నింద వేసి గెంటేసిందనే బాధ అయిందే. దాంతోనే ఆ ఇంటితో పూర్తిగా సంబంధ బాంధవ్యాలు తెంచేసుకొని వాళ్ళు చేసిన అవమానాన్నే పగలు రాత్రి కష్టపడి వ్యాపారంలో అభివృద్ధిలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇక ఏవండి ఊరొచ్చింది అంటూ ఉండగా తేరుకునేసరికి ఇప్పుడు కూతురు ఇలా చేసిందని తెలిసి భార్య వైపు చూస్తే, మీరు ఆవేశపడొద్దండి, మా అన్నయ్య కొడుకు పిల్ల ఇష్టపడుతున్నట్టున్నారు, పన్నీవే పెళ్లి చేస్తాను, ఇల్లరికం వస్తాడులే, మీ నాన్నకు అలవాటేగా అల్లుళ్ళని నిరక ఉంచుకోవటం, ఒకప్పుడు నేను రాలా అనేసరికి ఆవిడేమీ మాట్లాడలేదు. ఈలోపు గుడి దగ్గర వీళ్ళందరూ ఉన్నారని తెలిసి కారు అన్ని వేల మంది ఉన్న గుడి దగ్గరికి పోనిచ్చాడు రవీంద్ర. పోనిచ్చేసరికి వాళ్ళు ఆ అమ్మాయిని కోడల్ని చేసుకోబోతున్నామని అమ్మవారి కుంకం ఇచ్చి బొట్టు పెట్టమన్నారు త్రినాథ్నే. కరెక్ట్గా మాండవి ముఖం మీద త్రినాథ్ బొట్టు పెట్టేటప్పుడు చేపట్టుకొని పక్కకి లాగేశాడు రవీంద్ర. లాగేసేసరికి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి అని అడిగేపాటికి, డాడీ ఐఎమ్ సారీ అనేసరికి, నాన్నకు కూడా నిజాలు చెప్పకుండాంత నువ్వు ఎదిగిపోయావని నేను అనుకోలేదమ్మా అన్న తర్వాత, రే అనేసరికి వద్దురా మాట్లాడతో అంటే, అది కాదురా పిల్లలు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు, ఏ పిల్లలు ఎప్పుడు ఇష్టపడుతున్నారు, వెళ్ళిన రోజున నేను పిల్లాడినేరా, నేను చిన్నోడ్నే, మీ నాన్న నా మీద నింద వేసి పంపించాడు, మీ చెల్లెలు ఇవాళ ఇంతెంత పనులు చేసిందని ఇప్పుడు తెలుస్తుందే, ఏం చేశానురా నేను, వెళ్తూ కూడా నీ పేరు మీద ఉన్న ఆస్తంతా వారసుడిగా వీడికి చెందాలని నేను రాయించటమా, నేను ఉప్పు తిన్న మీ కుటుంబం బాగుండాలని నేను అనుకోవటమా, నేను మరదల్ని పట్టుకొని లాగేవాణ్ణా, ఇన్నేళ్ల మన స్నేహం నువ్వు టౌన్ దాటి సిటీకి వచ్చి నేను నీ చెల్లెలు పాప చచ్చామా బతికామా ఎలా ఉన్నామనైనా చుట్టానికి వచ్చావా, బంధువులు లేరు, చుట్టాలు లేరు, అయిన వాళ్ళు లేరు, నా అనేవాళ్ళు లేరు, నాకు అమ్మా నాన్నలు లేరు, మీరందరూ ఉండి తన అనాథలా
దిక్కులేని దానిలా నేనెంత నరకం అనుభవించి మిమ్మల్ని ఎంత మిస్ అయ్యి నేనెంత క్షోభ అనుభవించానో నా మీద చెయ్యని తప్పుకు నిందేస్తే ఆలోచించావంట్రా అనేపాటికి విష్ణు మౌనంగా ఉంటే మహాలక్ష్మి అన్నయ్య అంటే వద్దమ్మా, నువ్వు పరాయింటి నుంచి వచ్చిన దానివే, నీతో నేనేం అనాలనుకోవట్లేదు, పిల్లలు ఇష్టపడుతున్నారన్నయ్య, ఇష్టపడితే చేస్తానమ్మా పెళ్ళి, రమ్మను నీ కొడుకును కూడా ఇల్లరికం, ఎందుకు రాడు, ఆ రోజున నేను రాలా ఇల్లరికం, వచ్చి నేను మంచి చేశాననేసరికి నువ్వు కూడా ఏంట్రా అని భానుమతి అంటే, ఓ అమ్మవి కదూ ఈరోజు వచ్చావా, నువ్వే నిజంగా నన్ను కనుంటే నేనే నీ కన్న కొడుకునయ్యుంటే ఆ రోజునంత నిర్దాక్షిణ్యంగా నన్ను గెంటేశారే, చూడటానికి ఒక్కసారి వచ్చావా, కనీసం ఒక ఫోన్ చేశావా, ఒక ఉత్తరం రాశావా, ఏమ్మా నువ్వు నాకు అమ్మకన్నా ఎక్కువ అనుకున్నానని అలా చేశావా, నాకన్న తల్లివే అయితే అలా చూస్తూ ఊరుకునేదానివా అనేపాటికి ఆవిడ నుంచుంటే, నువ్వు పద ఇంకా జరిగింది చాలు, ఇదే ఊరి జనం అందరి ముందు ఒక రోజున నా మీద నిందలు వేశారు, ఈరోజు అదే ఇంటికి నేను నా కూతుర్ని ఇవ్వాలనుకోవట్లేదు అనేసరికి, ఎవరబ్బాయి నిన్నందే, ఊరుకోయ్యా చాలే కానీ నువ్వు ఎలాంటోడువో ఎవరికి తెలీదో, ఈ ఊళ్ళో పుట్టి పెరిగావురా నువ్వు, ఆ ముద్రష్టపది ఎలాంటిదో మాకు తెలీదా, మొదటి నుంచి అది నీ మీద నిందేసింది అనుకున్నాం గానయ్యా, నువ్వు ఇలాంటోడివని మేమేనాడు నిన్ను తప్పు పట్టలేదు రవీంద్ర, నువ్వు ఈ కోపాలు తాపాలకు పోయి పిల్లల్ని దూరం చేయబాకు నాయనా అని ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నాక నువ్వు పద ముందనే ఆ అమ్మాయిని తీసుకెళ్తుంటే, మావయ్య ప్లీజ్ మావయ్య, నేను దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను మావయ్య, అది లేకపోతే చచ్చిపోతాను మావయ్య, రారా ప్రేమిస్తే ఇచ్చి చేస్తాను, కాకపోతే నువ్వు అక్కడికి వచ్చి నా బిజినెస్లో అవన్నీ నా కూతుర్ని చేసుకునేవాడేగా చూసుకోవాలి, వచ్చి మహారాజులా చూసుకుంటానురా, నిందలేసి ఇంట్లో నుంచి గెంటేసే మావయ్యని కాదులే నేను, నా పెళ్ళామేమి వెనక ముందు ఆలోచించుకోకుండా మొగుడు వెనకాలే నుంచొని మొగుడు ఏ తప్పు చేస్తున్నా సహించే మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ లాంటిది కాదులే, పదమనం అనేసరికి సరే మావయ్య అయితే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాగ్ సర్దుకొని వచ్చేసాడు త్రినాథం. వెళదాం పద అనేసరికి, మాండవి ఎక్కడికి, నువ్వు అరవకో, పర్లేదు మావయ్య దానికన్నా నాకేది ఎక్కువ కాదో అనేసరికి విష్ణు అలా నుంచుంటే, నువ్వు మారవు తాత, ఈ జన్మకే తప్పు నువ్వు చేసుకోడా, ఒక్కసారి నువ్వు మావయ్యకి చెప్పట్లేదు అనేసరికి భానుమతి అలా తలదించి నిలబడిపోయింది. ఆయన కరెక్ట్గా కారెక్కబోతూ ఉండగా పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీమన్నారాయణ చేయి పట్టుకున్నాడు. రవీంద్ర ఇటు తిరిగేసరికి చేతులు పట్టుకొని, నన్ను క్షమించరా, ఈ మాట నేను అహంకారంతో చెప్పకపోవటం కాదు, వయసులో చిన్నోడువని చెప్పలేదు, ఎందుకురా అంత కోపం నా మీద, పోనీ కాళ్ళు పట్టుకోనా, నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు నువ్వు నా వంశానికి మేలే చేసావు, నా కడుపునే నేను పెద్ద నీచమైన దాన్ని కన్నాననే విషయం, దాని కడుపును ఇంకో నీచమైంది పుట్టిందనే విషయం తెలుసుకోకుండా మతాంధకారంతో గర్వంతో అహంకారంతో కులం అనే దాన్ని అడ్డం పెట్టుకొని నా కూతురు ప్రేమించిందనే అడ్డమైన వాళ్ళు మాట్లాడే మాటల్ని మనసులో పెట్టుకొని పిచ్చిగా ప్రవర్తించిన మూర్ఖుణ్ణి నేను, నిజంగా నన్ను క్షమించయ్యా, చిన్నప్పటి నుంచి పెంచాను కదరా, ఆ అభిమానమైనా లేదారా నా మీద, ఒక్కరోజు ఒక్క మాటను ఒక్క దెబ్బ కొట్టానంటరా, నా పెద్దల్లుడివి కదరా, పర్వాలేదు నా కొడుకు లాంటి వాడివే, కాళ్ళు పట్టుకుంటానని ఆయన వంగబోతుంటే మావయ్య అనే పట్టుకునేసరికి చిన్న పిల్లాళ్ళలాగా ఒదిగిపోయా, వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి, మీ చేత కాళ్ళు పట్టించుకోవాలనో క్షమాపణ చెప్పించుకోవాలనో అనుకోలేదు మావయ్య, నువ్వు ఎలాంటి తప్పు ఎప్పుడూ చేయవు, నువ్వేంటో నాకు తెలుసనే మీరు అనాలనే అనుకున్నాను అనేసరికి, సరేలేయ్యా ఇక అయిపోయిందిగా ఊరుకోండి, ఇంకెందుకు అనవసరమైన గొడవలు అన్నాక విష్ణు రవీంద్రనాథ్ కౌగిలించుకున్నాక అనుపమ వెక్కిళ్ళు పెట్టి వాళ్ళ నాన్న కౌగిలించుకొని ఏడ్చింది. ఆ తర్వాత అక్కడికక్కడే అదే గుళ్ళో అందరి మధ్య నిశ్చితార్థం చేసుకొని 15 రోజులు తిరగకుండా చాలా గ్రాండ్గా త్రినాథ్కి మాండవికి పెళ్లి జరిపిస్తే, ఆ తర్వాత ఫస్ట్ నైట్లు హనీమూన్లు అయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఇక పద మనం వెళదామను అనేసరికి, నేను వస్తాను మావయ్య అన్నాడు త్రినాథ్. ఎక్కడికి అంది బుచ్చి అనేసరికి, తీసుకెళ్ళరా అన్నాడు విష్ణు. నేనేదో ఆ రోజు సరదాగా అన్నానంటే మీరు సరదాగానే అనుండొచ్చు మావయ్య, కానీ నేను సీరియస్గానే వస్తానంటున్నాను, అదంటే నాకు ప్రాణం మావయ్య, ఇల్లరికాలేంటి మావయ్య, ఈ 2 కుటుంబాలకి వారసుని నేను కాదా, అలా అనుకుంటే అది కాదా వారసురాలు, ఇంకా ఎవరున్నారో, జైలుకు వెళ్ళిన దుర్మార్గులు నీచులు ఎప్పుడైనా బయటికి రావచ్చో, మళ్ళీ ఏ పాములు కక్కే విషయాన్ని తీసుకోవటానికి నా జీవితంలో చిమ్మించుకోవటానికి నేను
సిద్ధంగా లేను. నా భార్య, నా బిడ్డలని నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. నేనెటు మొదటి నుంచే అగ్రికల్చర్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. తాత, నాన్న కూడా గవర్నమెంట్ జాబ్ రాయిద్దాం అనుకున్నారు. నాన్న నీ ఇన్స్పిరేషన్‌గానే రాయిద్దాం అనుకుంటే, తాత నిన్నెన్ని మాటలన్నా నీకున్న విలువ, గౌరవాలు చూసి ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలనే అనుకున్నాడు. కాకపోతే ఇలా జరిగిపోయిందే అనేసరికి, ఒక్కగానొక్క వారసుడివి నిన్నలా తీసుకెళ్ళటం పద్ధతి కాదయ్యా, నేను చూసుకుంటా లేరా అన్నాక, పర్లేదు నేనొస్తాను అన్నాక, నేనే మనస్ఫూర్తిగా చెప్తున్నానురా తీసుకెళ్ళు అన్నాడు శ్రీమన్నారాయణ. తీసుకెళ్ళండి అన్నయ్య అని మహాలక్ష్మి అన్నాక, అది కాదమ్మా, పర్లేదు తీసుకెళ్ళరా అంది భానుమతి. సరే అలాగైతే మీ అందరూ కూడా నాతో పాటు వచ్చేయండి. ఇన్నాళ్ళు నేను మీ అందరినీ, మీ అందరి ప్రేమని మేమిద్దరం కూడా మిస్ అయ్యాంగా. కూతురు అల్లుడికే బాధ్యతలు అప్పచెప్పేస్తాను. మధ్య మధ్యలో వెళ్ళి మేము చూసుకుంటూ ఉంటాంలే కానీ పదండి వెళదామన్నాక, ఒక నెల రోజులు టైం పెట్టుకొని శ్రీమన్నారాయణ వాళ్ళకు ఉన్న పొలం అంతా విష్ణు కౌలుకి ఇచ్చేసి, ఆ ఇల్లంతా క్లోజ్ చేసేసి, పని వాళ్ళని పెట్టేసి, వాళ్ళకున్న స్థలాలు లీజుకిచ్చి అక్కడి నుంచి సిటీకి వెళ్ళిపోయా. అందరూ రవీంద్ర ఇంట్లోనే ఉంటూ ఒకవైపున త్రినాథ్ని మేనేజింగ్ డైరెక్టర్ చేసి, మాండవిని, త్రినాథ్నే ఇక నుంచి బిజినెస్ చూసుకోమని రోజు వెళ్ళి కాసేపు రవీంద్ర, విష్ణు శ్రీమన్నారాయణ వెంట పెట్టుకెళ్ళి కాసేపు ఆఫీసులో గడిపి వచ్చేవాళ్ళు. ఆడోళ్ళంతా ప్రేమానురాగాలతో ఇన్నాళ్ల తర్వాత కలిసి ఉంటూ మళ్ళీ ఆ ఇల్లు ప్రేమ నిలయంగా, మళ్ళీ వాళ్ళ హృదయాలు ప్రేమకి నిజంగా ఆలయంగా మారిపోయినాయి. ఇక త్రినాథు, మాండవి హ్యాపీగా, సంతోషంగా, రొమాంటిక్గా ఉంటూ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండకుండా చిన్నపిల్లలు అలా సందడిగా తిరుగుతుంటే ఆనందంగా ఉంటుంది. ఇంకెప్పుడు కంటారా అని పెళ్ళైన 5 సంవత్సరాలకే ఇద్దరికి పాప, బాబు పుట్టారు. ఆ పిల్లల్ని చూసుకుంటూ, వీళ్ళు వ్యాపారం చూసుకుంటూ ఇక కంప్లీట్ రిటైర్మెంట్ తీసేసుకొని ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఈ కథ ఇలా కంచికి చేరిందే. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.